ఎంత మధురమైనది యెహోవా నామము. ఇక్కడైనా యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మన యొక్క అభివృద్ధిని గురించి మనం గమనిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితము ఎలా ఉంది అని మనం అందరం కూడా సరిచూసుకోవాల్సింది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం గమనించినప్పుడు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమ యొక్క శారీరక జీవితాన్ని గురించి, తమ శరీరాన్ని గురించి ఎప్పుడు చాలా అక్కర కలిగి ఉండటము, తమ యొక్క ఆరోగ్యము ఒకవేళ ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే దాన్ని సరి చేసుకోవటానికి వాళ్ళు వైద్యము యొక్క సహాయాన్ని తీసుకోవటము, ఏవైనా వాళ్ళు మందులు మెడిసిన్ వాడటము, వెంటనే తమ ఆరోగ్యాన్ని సరి చేసుకోవటానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యం కొరకు వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా వెచ్చించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే మనిషి అంటే కేవలము శరీరం మాత్రమే కాదని, మనిషి అంటే ఆత్మ ఉన్నదని అనేటువంటి విషయాన్ని మనము బైబిల్ ద్వారా గుర్తిస్తూ ఉంటాం. మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే ఈ శరీరం అనేటువంటిది మనం ఈ భూమి మీద జీవించే వరకే ఉంటుంది. భూమిని దాటిన తర్వాత కూడా మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటిది నిత్యము ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ నిత్యము ఉండేటువంటి ఆత్మను గురించి మనం ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది, లేదా నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది మనం గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని అంటూ ఉంటాడు. కావున మేము అధైర్యపడము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకు అధైర్యపడరు? వాస్తవంగా మానవుని గనక గమనించినట్లయితే ఎందుకు అధైర్యపడరు? మనలో ఉన్నటువంటి శారీరక బలం అనేటువంటిది తగ్గిపోతూ ఉన్న కొద్దీ మనకు అధైర్యం అనేది వస్తూ ఉంటుంది. మీరు చూడండి, యవన ప్రాయంలో అది కూడా శరీరం బలంగా ఉన్నటువంటి సమయంలో ఉండేటువంటి ధైర్యము ఆ తరువాత కాలంలో మనకు ఉండదు. శరీరం బలహీనమవుతూ ఉన్న కొద్దీ మన మనస్సు కూడా బలహీనమవుతూ ఉంటుంది. అంటే అందరి విషయంలో అని చెప్పటం లేదు, సాధారణంగా. కానీ ఆత్మీయంగా ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళ శరీరం బలహీనమైనప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటే అపోస్తులైనటువంటి పౌలు ఆంతర్య పురుషుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే కాదు, ఆంతర్య పురుషుని యొక్క ఎదుగుదలను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే ఎట్ ద ఇన్వర్డ్ మ్యాన్ ఈజ్ బీయింగ్ రెన్యూడ్ డే బై డే అని అంటూ ఉంటాడు. ఇన్వర్డ్ మ్యాన్ ఈజ్ బీయింగ్ రెన్యూడ్. ఈ రెన్యూడ్ అనేటువంటి మాట మనకు తెలుగులో నూతనపరచబడుచున్నాడు అని అంటున్నాడు. అంటే రోజు రోజుకి మన యొక్క ఆరోగ్యము, శరీరము క్షీణించిపోతూ ఉంటే రోజు రోజుకి ఆంతర్య పురుషుడు మాత్రమో నూతనపరచబడుచు ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, కావున మేము అధైర్యపడము అని అంటూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన ఆంతర్య పురుషుని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆంతర్య పురుషుడు ఇలాగా రోజు రోజుకి నూతనపరచబడుతున్నాడా, లేదా రోజు రోజుకి దిగజారిపోతున్నాడా, లేదంటే మనము ఎప్పుడైతే క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించామో క్రైస్తవ జీవితం అనేటువంటిది క్రొత్త జన్మ. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని అంటూ ఉంటాడు. అంటే జన్మిస్తున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎవరు జన్మిస్తున్నారు? ఖచ్చితంగా జన్మిస్తున్నారు. ఎవరో జన్మిస్తున్నారు. ఎవరు జన్మిస్తున్నారు? జన్మించినటువంటి ఆ వ్యక్తిని గురించి నేను ఎంత అక్కర తీసుకుంటున్నానో,
ఉదాహరణకు ఇంట్లో ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ బిడ్డకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయా? ఇవాళ రేపు కాదులే, కానీ ఒకప్పుడు కనుక మీరు చూసినట్లయితే చిన్నపిల్లలు అంటే రాబోతున్నారు ఇంట్లోకి అనగానే నులక మంచాలు రెడీ చేసేవాళ్ళు. అంటే ఒకప్పుడు నులక మంచాలు ఉండేవి. నులక మంచాలు అయిపోయిన కాలంలో కూడా ఒక 20 సంవత్సరాల క్రితం కూడా 10 సంవత్సరాల క్రితం కూడా నులక మంచాలు రెడీ చేసేవాళ్ళు. అంటే నులక మంచాలు ఎందుకని అంటారేమో. ఒకసారి మేము చెన్నైలో ఒక ఇంటికి వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్తే మంచం మీద కూర్చోమన్నారు. కూర్చోమంటే అలా మంచం మీద కూర్చొని ఇలా జరగబోతుంటే జరగొద్దు అక్కడే కూర్చోండి అన్నారు. ఎందుకని అని ఇలా తిరిగితే వెనక్కి జరిగితే లోపల గుంటలోకి వెళ్ళిపోతారని అన్నారు. అదేంటి మంచంలో గుంట ఏంటంటే వాళ్ళకి చిన్నపిల్లోడు పుట్టినప్పుడు మంచంలో అక్కడే పడుకోబెట్టేవాళ్ళట. ఒకటికెళ్ళి ప్లైవుడ్ అంతా నాని అదంతా తడిసి అక్కడ గుంట పడిపోయిందంట. మరి ప్లైవుడ్ కదా, అప్పుడు అనిపించింది నాకు ప్లైవుడ్ మంచాలు అయితే ఇలానే ఉంటాయి. అదే నులక మంచాలు అనుకోండి, ఒకటికి వెళ్తే అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లైవుడ్ మంచాలకి ఆ ఫెసిలిటీ ఉండదు. కొంతమంది ప్రేమతో ముద్దుతో ఏం చేస్తారంటే పరుపులు వేసేస్తూ ఉంటారు. ఆ పరుపులు వేసేస్తే ఒకటికి వెళ్ళినప్పుడల్లా ఆ పరుపు లాగి ఈ ప్లైవుడ్తో పాటు పరుపు కూడా పాడైపోతూ ఉంటుంది. వాళ్ళు అంటూ ఉంటారు, పోతే పోయింది తీసి అవతలు వేసేస్తాం, తర్వాత కొత్తది కొనుక్కుంటాం అంటారు. పిల్లల మీద మోజుతో ఒకవేళ కొత్తది కొనుక్కుంటారు. కానీ మనం గమనించేటప్పుడు ఇటువంటివి అంటే మనం పెంచేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే పిల్లలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ముందుగానే చేస్తూ ఉంటాం. అందుకనే మీరు గర్భంతో ఉన్నప్పుడే కొంతమంది స్త్రీలను కనుక చూసినట్లయితే మెత్తటి కాటన్ గుడ్డలు ముందుగానే రెడీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనటానికి వెళ్ళారనుకోండి, కొందరు పొయ్యి మీదకి ఎక్కించిన తర్వాత అప్పుడేం కావాలి, సరే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి కరివేపాకు తీసుకొనిరా, పరిగెత్తుకొని వెళ్ళి కొత్తిమీర తీసుకొనిరా, అప్పుడు గుర్తొచ్చింది వంట మొదలుపెట్టిన తర్వాత. ఇప్పుడు పిల్లల్ని కూడా కని హాస్పిటల్ నుంచి వచ్చి పరిగెత్తుకొని వెళ్ళి మెత్తడి గుడ్డలు తీసుకొనిరా అంటే అప్పుడు అవుద్దా? అవదు. అందుకనే పెద్దవాళ్ళు ముందే చెప్తారు, ఇప్పటి నుంచే నువ్వు రెడీ చేసుకో, నువ్వు కంటానికి దినాలు దగ్గరకు వస్తున్నాయి, మెత్తడి గుడ్డలు రెడీ చేసుకో, పిల్లలకు కావాల్సిన అవి రెడీ చేసుకో, ఇవి రెడీ చేసుకో అని పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పినా కానీ పిల్లలు ఏంటంటే గాడిద గుడ్డులే మాకు తెలియదా ఇదంతా అని అప్పుడు పొయ్యి మీదకి ఎక్కించి పరిగెత్తినట్లుగా పరిగెత్తుతూ ఉంటారు కొన్ని విషయాల్లో. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక బిడ్డ అంటే శారీరకంగా ఒక బిడ్డ మనకు భూమి మీద జన్మిస్తున్నాడు అన్నప్పుడు ఆ బిడ్డకు కావలసిన ఏర్పాట్లు ఎట్లయితే చేసుకుంటామో ఆత్మ సంబంధంగా కూడా మనం పుట్టబోతున్నాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించబోతున్నాం. మరి ఆ జన్మించే బిడ్డకు ఏం ఏర్పాట్లు మనం చేసుకున్నాం? జన్మించేటువంటి బిడ్డకు ఆహారం కావాలి కదా, జన్మించే బిడ్డకు ఎదుగుదల అనేటువంటిది అవసరం కదా, జన్మించే బిడ్డ దినదినమో నూతనపరచబడాలి, బలపరచబడాలి కదా. ప్రతిరోజు ఆహారం తీసుకుంటూ శారీరకంగా ఒక బిడ్డ ఎలాగైతే ఎదుగుతాడో ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి బిడ్డ కూడా రోజు రోజుకి ఎదగాలి. ఈ ఏర్పాట్లు అనేటువంటివి మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఆ ఏర్పాట్లు చేయగలుగుతామో భౌతికంగా మీకు తెలుసు ఒక బిడ్డకు శరీరం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే 1, 2 మనకు పెద్దవాళ్ళలాగా రోజుకు ఒకసారి కాదు, వాళ్ళు 10 సార్లు వెళ్తే 10 సార్లు కడగాలి. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి 1కి వెళ్తే కడుగుతారు కానీ కడిగిన తర్వాత తోడవకుండా అలాగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి ఆ శరీర అవయవాల్లో ప్రైవేట్ పార్ట్స్ అని అంటూ ఉంటారు కదా, అక్కడ ఏమవుతుందంటే ఫంగస్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు గద్దిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు తోడు, బిడ్డను పొడుగా పెట్టు అని అంటూ ఉంటారు. అంటే మనం గమనించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప బిడ్డ శరీరం అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు. కొంతమంది ఆహారం అంటే వాళ్ళకి పాలు ఇచ్చేటప్పుడు పాల డబ్బాలు పట్టేటప్పుడు కూడా ఆ పాల డబ్బాలు వేడి నీళ్ళలో ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తూ ఉంటారు, పూటకి శుభ్రం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళగా కాదు, వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు అనుకోండి తట్టుకుంటారు. అందుకనే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచాలి. అందుకనే చిన్నపిల్లల్ని పెంచేటువంటి ఇళ్లలో చిన్నపాటి మెడికల్ షాప్ లాగా ఉంటాయి మందులన్నీ కూడా, అవన్నీ కూడా వేసి మనం జాగ్రత్తగా పెంచుతూ ఉంటాం. మరి మన పరిస్థితి ఏమిటి? ఆత్మ సంబంధంగా కొత్తగా పుట్టినటువంటి బిడ్డ కూడా ఈ చిన్న బిడ్డతో సమానం. చాలా జాగ్రత్తగా పెంచితే తప్ప మనం బలపడేటువంటి అవకాశం ఉండదు. రోగనిరోధక శక్తి ఎలాగైతే తక్కువగా ఉంటుందో ఈ బిడ్డలకు కూడా పరిస్థితి అలాగనే ఉంటుంది. ప్రతి శోధనకి చాలా త్వరగా పడిపోయే పరిస్థితి ఉంటుంది.
కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే మనం చాలా జాగ్రత్తగా మనము పెంచితే తప్ప ఎలాగైతే భూమి మీద శారీరకంగా ఒక బిడ్డ ఎదగడో ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా అటువంటి శ్రద్ధ అనేటువంటిది అవసరము. అటువంటి శ్రద్ధ కనుక లేకపోతే ఈరోజు మీరు చాలా ఆత్మ సంబంధమైన జీవితాలు చూసినప్పుడు ఎదగపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే శ్రద్ధ లేదు, నిర్లక్ష్య వైఖరి. ప్రార్థనకి వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని కూడా సరిచూసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని మనం సరిచూసుకునేటువంటి క్రమంలో వాక్యాన్ని నేను వినగలుగుతున్నానా, వాక్యాన్ని చదవగలుగుతున్నానా, ప్రార్థన నేను చేసుకోగలుగుతున్నానా, నా మాటలు అనేటువంటివి ఎట్లా ఉన్నాయి, వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయము, ఈరోజు చాలామందికి నచ్చనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇవాళ నేను మాట్లాడబోయేటువంటి విషయము చాలామందికి నచ్చదు. అయితే కొందరికి ఏమీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ విషయంలో జాగ్రత్తగా వాళ్ళు సరిగానే ఉంటారు కాబట్టి. అదేమిటి అంటే, నేను దేవునికి ఎట్లా ఇవ్వగలుగుతున్నాను, నేను దేవుని కొరకు ఎలా ఇవ్వగలుగుతున్నాను అనగానే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ, ధనాన్ని గూర్చినటువంటి విషయము. ధనాన్ని గూర్చినటువంటి విషయము అంటే చాలామందికి వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా అంటే డబ్బు సంపాదించడం ఎలా అని పుస్తకం ఉందనుకోండి, వినటానికి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. పర్లేదు, ఎంతసేపు అయినా చెప్పండి బ్రదర్ అని అంటూ ఉంటారు. కానీ డబ్బు సంపాదించటం ఎలా కాదు, ఇవ్వటం ఎలా అని చెప్పారనుకోండి, వద్దొద్దు అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి అంటున్నాడు, ఎవరికి సరిపడా అప్పులు వాళ్ళకున్నాయండి, ఎవరికి సరిపడా ఈఎంఐలు వాళ్ళకున్నాయి, ఇంకా చెప్పాలంటే అసలు కట్టడానికి కూడా మా సంపాదన సరిపోవటం లేదు అని అంటూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ప్రతి కుటుంబం యొక్క పరిస్థితి, ముఖ్యంగా కరోనా తర్వాత పరిస్థితి అనేటువంటిది ఇంకా ఎలా ఉంది అంటే, కరోనా తర్వాత పరిస్థితి అనేటువంటిది ఆర్థికంగా ప్రతి కుటుంబం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, లేదంటే కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ముందున్నట్లుగా పరిస్థితి అనేటువంటిది లేదు. అది ఒక మన దేశం యొక్క పరిస్థితి కాదు, మన దేశం ఇంకా చాలా పర్లేదు. ఒకసారి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ కనుక చూసినట్లయితే ధనిక దేశం, సంపన్న దేశాల లెక్కలో ఉన్నటువంటి దేశం అది. కానీ మొన్న కూడా చెప్తూ ఉన్నారు, ఎవరి దగ్గర జనాల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి. నిజంగా సైకిల్ కొనుక్కొని తిరుగుతున్నారు. మనకి అమర్ కూడా చదువుకోవటానికి అక్కడికి వెళ్ళాడు కదా, సైకిల్ కొనుక్కొని జనాలు తిరుగుతున్నారని చెప్పేసి. అంటే ఎట్లా ఉంది పరిస్థితి? వాళ్ళ మన పిల్లలు సైకిల్ మీద తిరగమంటే తిరిగేటట్లుగా ఉన్నారా? పెద్దవాళ్ళు నిజంగా నాకు తెలిసి సైకిల్ తొక్కటం లేదు ఇప్పుడు చాలా వరకు. ఒకప్పుడు పనులకి అంటే సైకిల్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఏదన్నా అమ్మకాలు కూరగాయలంటే సైకిల్ మీద వచ్చేవాళ్ళు, ఆకుకూరలు అమ్మటానికి సైకిల్ మీద వచ్చేవాళ్ళు, పాలు పోయటానికి సైకిల్ మీద వచ్చేవాళ్ళు. ఈవేళ మీరు ఎంతమంది సైకిల్ వాళ్ళని చూస్తున్నారు? అంతా మోటార్ సైకిల్. అంటే వాళ్ళు వాడకూడదని అలాంటి ఆలోచన కాదు, కానీ అంత ధనం మన దగ్గర ఉంది. పెట్రోల్ ధర దాదాపు 100 రూపాయలు అయిపోయినా కానీ మోటార్ సైకిలే. మెయింటెనెన్స్లు ఎంత పెరిగిపోయినా మోటార్ సైకిలే. ఇవాళ మోటార్ సైకిల్ ధర 1,00,000 రూపాయలు దాటిపోతుంది, అయినా మోటార్ సైకిలే. ఈరోజు మన పరిస్థితి అట్లా ఉంది. అయితే అన్ని దేశాల పరిస్థితి అలాగ లేదు. మనం గమనించినప్పుడు అన్ని దేశాల పరిస్థితి, ముఖ్యంగా సంపన్న దేశాలు అనుకునేవి కూడా కొంచెం బలహీనంగా అయిపోయినాయి. అందుకనే ధనాన్ని గురించి మాట్లాడితే ప్రజలకు నచ్చటం లేదు. కానీ క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో మీరు గమనించినప్పుడు క్రీస్తు ప్రభు కూడా ధనాన్ని గురించి మాట్లాడా అంటే, అవును, ధనాన్ని గురించి క్రీస్తు ప్రభు బోధించాడు. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు ధనాన్ని గురించి చాలా ఎక్కువగా మాట్లాడాడు. అదేంటి, ఆత్మ సంబంధమైన విషయాలు కదా క్రీస్తు ప్రభు చెప్పాడంటే, అవును, ధనం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఒక బలమైనటువంటి ముడివేయబడి ఉంది. అంటే మన ఆత్మీయ జీవితానికి మన ధనానికి సంబంధం ఉందా అంటే, ఎస్, దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్. బలమైనటువంటి ఒక ముడి ఉంది దానికి దీనికి. ఏమిటా బలమైనటువంటి ముడి? లూకా సువార్త 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 38వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఆయన అంటూ ఉంటాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో అదే కొలతతో మరలా మీకు కొలవబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాస్తవంగా దేన్ని కొలిసే దాని గురించి క్రీస్తు ప్రభు మాట్లాడాడు ఇక్కడ. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో దేన్ని కొలిచే దాని గురించి మాట్లాడాడు క్రీస్తు ప్రభు.
అంటే మనం ఏదో ఎవరికన్నా ఏదన్నా అప్పు ఇచ్చేటప్పుడు ఉదాహరణకి పక్కింటి వాళ్ళు కొంచెం చక్కెర ఉందా, కొంచెం కందిపప్పు ఉందా, ఒక గిద్దెడు ఇవ్వండి, లేకపోతే ఒక పావుసేరు ఇవ్వండి అని వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు, అంటే ఈవేళ కొంచెం తక్కువేమో కానీ జనాల దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. ఇందాకడే చెప్పాను కదా, ఇప్పుడు తెలియదులే. కానీ నా చిన్నతనంలో కూడా హఠాత్తుగా ఎవరైనా వచ్చారనుకోండి, చుట్టాలు ఎవరో వచ్చారు, నెల బడ్జెట్ చాలా చాలా టైట్గా ఉండేది. హఠాత్తుగా ఎవరైనా వచ్చారు అంటే పక్కింట్లోకి వెళ్ళిపోయి అప్పు తెచ్చుకునేవాళ్ళు. ఒక గిద్ద గ్లాసు వాళ్ళే తీసుకొని వెళ్ళి ఆ గిద్ద గ్లాసులో కొంచెం చక్కెర ఇవ్వండి పిన్ని గారు, లేకపోతే ఏదో మా ఇంట్లో ఇలాగ వచ్చారని తీసుకొని వెళ్ళేవాళ్ళు. తీసుకొని మళ్ళీ ఏ గ్లాస్తో అయితే వాళ్ళు తెచ్చుకున్నారో అదే గ్లాస్తో తెచ్చి మళ్ళీ ఇచ్చేవాళ్ళు. పప్పు కూడా తీసుకెళ్ళేవాళ్ళు, కందిపప్పు, లేకపోతే కాఫీ పొడి, టీ పొడి. కాఫీ పొడి అంటే కాఫీలు తక్కువలే కానీ తాగటం, టీ పొడి కూడా అప్పు తీసుకోవటం నేను చూస్తూ ఉండేవాడిని. ఇంక ఇలాంటి విషయాలన్నీ కూడా, ఇక నూనె వగైరా వగైరా అన్నీ కూడా తీసుకునేవాళ్ళు. తీసుకునేటప్పుడు ఒక గ్లాసులో తీసుకొని ఇచ్చేటప్పుడు చిన్న గ్లాసులో తెస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అంటే ఆ కొలత కరెక్ట్గా మళ్ళీ ఇచ్చేటప్పుడు అదే గ్లాస్తో తిరిగి తెచ్చి ఇస్తూ ఉంటారు. ఒకవేళ పెద్ద గ్లాసులో ఇస్తే ఇచ్చే వీళ్ళకి అభ్యంతరం ఏమి లేదు, కానీ తీసుకునే వాళ్ళకి నష్టం కలుగుతుంది. అందుకనే ఏ గ్లాసులో తీసుకున్నారో అదే గ్లాసు. లేక చిన్న గ్లాస్ అన్నారనుకోండి, వీళ్ళు ఒప్పుకోరు ఇచ్చిన వాళ్ళు. అందుకనే దేంతో తీసుకున్నారో మరలా దాంతోనే మరలా తిరిగి ఇస్తూ ఉంటారు. అది న్యాయం కూడా. ఇప్పుడు మనం కూడా ఏ కొలత అయితే ఇస్తూ ఉంటామో అదే కొలత మరలా మనకు వెనక్కి తిరిగి వస్తుంది. అది న్యాయం కూడా. ఇక్కడ ఏమంటున్నాడంటే 38వ వచనము, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడని చెప్పాను. మీరు మనుషులకు, అంటే ఇక్కడ లోకంలో ఒక మనిషి యొక్క రిలేషన్ ఎట్లా ఉంటుందంటే, మీరు పాత నిబంధనలో కూడా, మీరు పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా కూడా గమనించినప్పుడు ధర్మశాస్త్రంలో దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అవి ఎన్ని వందల ఆజ్ఞలైనా సరే ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా రెండుగా వర్గీకరించవచ్చు. ఏమిటా రెండు అంటే, ఒకటి ఒక మనిషికి ఉండవలసిన రిలేషను, రెండు ఒక మనిషికి దేవునితో ఉండవలసిన రిలేషన్. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఏమి నేర్పుతున్నాయి అంటే, ఒక మనిషి దేవునితో ఎట్లా నడుచుకోవాలి, ఒక మనిషి సాటి మనిషితో ఎట్లా నడుచుకోవాలి అనేటువంటిదే ఈ ఆజ్ఞలన్నీ కూడా. మీరు ఉదాహరణకు 10 ఆజ్ఞలు తీసుకోండి. 10 ఆజ్ఞలు కనుక తీసుకొని వరుసగా మీరు చదివినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, లేదా యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు, లేదా విశ్రాంతి దినం పాటించాలి, వగైరా వగైరా, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఒక మనిషి దేవుని దగ్గర ఎట్లా నడుచుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఇక తర్వాత మీరు మిగిలినటువంటి వచనాలన్నింటినీ కూడా గమనించేటప్పుడు ఆ మిగిలిన వచనాలన్నీ కూడా ఏం తెలియజేస్తూ ఉంటాడంటే, ఒక మనిషి సాటి మనిషితో ఎట్లా నడుచుకోవాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మీరు గమనించేటప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు 20వ అధ్యాయము మనము చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి ఇక్కడ మీరు గమనించినట్లయితే, పైనేమో దేవుడు తనతో ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. తనతో ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ 12వ వచనం నుంచి మీరు చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇది ఆశీర్వాదములతో కూడినటువంటి వాటిలో మొదటిది. ఆజ్ఞల్లో ఆశీర్వాదములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది, నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించు. అంటే మొట్టమొదట నీ ఫ్యామిలీ రిలేషను, తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమో పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఏది కూడా ఆశింపకూడదు, వగైరా వగైరా వగైరా. ఇవన్నీ కూడా అంటే నువ్వు ఒక మనిషితో ఎట్లా ఉండాలి. ఇక మీరు ధర్మశాస్త్రం అంతా కూడా గమనించినప్పుడు ధర్మశాస్త్రం చెప్పేది ఏమిటి అంటే, నువ్వు దేవునితో ఎట్లా ఉండాలి, నువ్వు నీ సాటి మనిషితో ఎట్లా ఉండాలి. ఈవెన్ క్రొత్త నిబంధన మనకేం చెప్తుంది అంటే, నువ్వు దేవునితో ఎట్లా ఉండాలి, నువ్వు మనిషితో ఎట్లా ఉండాలి, సాటి మనిషితో ఎట్లా ఉండాలి అనేటువంటి 2 విషయాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏమిటి అంటే, నీ రిలేషన్ దేవునితో ఎట్లా ఉండాలి, నీ రిలేషను నీ చుట్టూ ఉన్నటువంటి నీ పొరుగు వారితో ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్నే క్రీస్తు ప్రభు కూడా చెప్పింది. కానీ ఈరోజు కొంతమంది దేవునితో ఉండేటువంటి తమ రిలేషన్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ తమ చుట్టూ ఉండేటువంటి వారితో తమ రిలేషన్ ఎట్లా ఉంది అనేటువంటి దాని గురించి పెద్దగా కొందరు ఆలోచన చేయరు.
కొందరేమో చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ అసలు దేవుని దగ్గరకు కనీసం రాలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు 38 ఇప్పుడు మనం చదివినప్పుడు, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుతురు, ఇస్తే ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనుషులు మీ ఒడిలో కలుతురు. ఈ ఒక మాట చాలు దీన్ని బట్టి. మనుషులు మీ ఒడిలో, ఇప్పుడు మొన్న మీరు ఇచ్చారు కదా ఇదిగో అని గిద్ద పంచదార తీసుకొని ఇచ్చి ఇస్తున్నారు. వెంటనే మీకు ఏం అర్థమవుతుంది? ఒక ఇంటికి వెళ్తే మీరు కూర్చొని ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఆ ఇంటికి వచ్చి మొన్న మీరు ఇచ్చారు కదా ఇదిగో అని ఒక గిద్ద పంచదార తీసుకొని వచ్చి ఇచ్చారు. వెంటనే దాన్ని చూడగానే మీకు ఏం అర్థమవుతుంది? ఆహా, మొన్న ఒక గిద్ద పంచదార వీళ్ళు వాళ్ళకి ఇచ్చారనమాట, రిటర్న్ చేస్తూ ఉన్నారు, అంతే కదా. అది అర్థం కానటువంటి విషయం ఏమన్నా లోతైన విషయం అందులో ఉంటుందా? ఏముండదు కదా. మొన్న మీరు తిట్టారు కదా అని మిమ్మల్ని 4 తిట్లు తిట్టేళ్ళారు. వెంటనే మీకు ఏం అర్థమవుతుంది? ఏం అర్థం అవ్వాలి? మొన్న మీరు ఇలా అన్నారు కదా అని 4 తిట్లు తిట్టారు వచ్చి, వెంటనే మీకు ఏం అర్థం అవ్వాలి? ఆహా, మొన్న వీళ్ళు ఏదో తిట్టారు వాళ్ళని, అందుకనే 4 తిట్లు వాళ్ళు వచ్చి తిట్టారు, అంతే కదా. వెంటనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనుషులు మీకు రిటర్న్ ఇస్తారు అంటే, మీరు ఏదైతే ఇస్తారో మనుషులకు, మనుషుల దగ్గర నుంచి అదే మీకు రిటర్న్ వస్తుంది. దేవుని విషయంలో కూడా మనం ఏమి ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. దాన్నే బైబిల్లో అంటాడు, మనం ఏం విత్తుతామో దాన్నే కోసుకుంటాం. కానీ మనిషి ఎందుకనో డిఫరెంట్గా ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఎవరైనా ఏమైనా అంటాను, నేను ఎవరికైనా ఏదైనా చేస్తాను, నాకు మాత్రం తిరిగి అందరూ మంచి చేయాలి అని అనుకోరు ఎవరు. నాకైతే అందరూ మంచి చేయాలి. మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఏం చేస్తే నీకు మంచి తిరిగి వస్తుంది? గిద్ద పంచదార ఇచ్చి వద్దొద్దు నువ్వు పంచదార తేకు, మా ఇంటి నిండా పంచదార ఉంది, కావాలంటే నువ్వు గిద్ద పంచదార బదులు గిద్ద బాసుమతి బియ్యం ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇస్తారా? వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని లెక్కేసుకుంటారు. గిద్ద నూకలు ఇవ్వండి అంటే ఓకే నూకలే కదా ఇచ్చేస్తామంటారు. దాన్ని లెక్కించుకుంటారు. లెక్కించుకొని రిటర్న్ ఇవ్వాల్సి వచ్చేటువంటిది ఖరీదైంది అయితే ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ అది ఎట్లా కుదురుతుంది? పంచదార ఇచ్చావు పంచదార తీసుకో అంటారు, అంతే కదా. నువ్వు ఏమిస్తే అదే తీసుకో. మనం కూడా మనుషులకు ఏదైతే ఇచ్చామో అదే మనకి ఎదురు వస్తుంది, అదే వెనక్కి వస్తుంది, వెనక్కి రావాలి. మనమేమో కీడు హాని మనుషులకు చేసి నాకు మేలు కావాలి అని మనం వెనక్కి గనక చూసామనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అది రావటానికి అవకాశం లేదు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మనుష్యుల దగ్గర నుంచి మీకు కొలవబడుతుంది అంటే, నువ్వు మనుష్యులకు ఏం కొలుస్తావో అదే వాళ్ళు మరలా రిటర్న్ నీకు కొలుస్తారు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇందులో మన పాయింట్ ఏమిటి అంటే, మనం ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తే వెనక్కి మరలా మనకేమొస్తుంది? ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, నేను వాళ్ళకి సాయం చేసినా కానీ వాళ్ళు నాకు ఇలా చేస్తూ ఉన్నారు, కీడు చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఎందుకో జనాలు మేలు చేసే వాళ్ళని తిడతారు. మీరు చూసారా? చెడ్డోళ్ళని ఎప్పుడు తిట్టరు, ఎప్పుడు కూడా మేలు చేసే వాళ్ళని తిడతారు. ఒక ఆయన అంటున్నాడు, అదేంటోనండి మేలు చేసే వాళ్ళని తిడతారంటే, అంతే కదా సార్, మరి కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాయలు లేని చెట్టుకి ఎవడేస్తాడు రాయి? ఇప్పుడు ఒక చెట్టుకి కాయ ఉందనుకోండి, కావాలని రాయేస్తూ ఉంటాడు. కాబట్టి తప్పదు మరి. ఇప్పుడు మంచోళ్ళకి అవన్నీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు మంచి చెట్టు కాసే చెట్టు అన్నప్పుడు రాళ్ళ దెబ్బలు తినాలి, మరి అది కాసినందుకు తినాలి. అదే మొండి చెట్టు అనుకోండి, ఎవడో దాని వైపు చూడను కూడా చూడ్డు. మరి మీరు మంచోళ్ళు అయితే 4 రాళ్ళ దెబ్బలు తినాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు రాళ్ళ దెబ్బలు తినాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మనం మంచి మానేయాలా? ఇప్పుడు రాళ్ళు వేస్తున్నారు కదా అని చెట్టు కాయటం మానేయాలా? మానేదు. దాని స్వభావం అనేటువంటిది అది కాసే చెట్టు కాబట్టి రాళ్ళ దెబ్బలు తిన్నా కానీ కాస్తూనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనుషులుగా మనకు ఓర్పు నశించిపోతుంది. నేను చేయను, వీళ్ళకి చేయటం ఏంటి, నేను అనిపించుకోవటం ఏంటి అని చెప్పేసి మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది నిజంగా కొందరికి. కానీ మేలు చేయటం ఎందు విసుకకు ఎందుమో అనేటువంటి ఒక వాక్యాన్ని పదే మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం ఏమో అక్కడికి వెళ్ళబోవటం లేదు, ఒక మాట మంచి మాట అంటూ ఉంటాడు, మనము మేలు చేయటం ఎందు విసుకకు ఎందుమో అని అంటూ ఉంటాడు. నిజంగా విసిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టే ఆ హెచ్చరిక చేశాడు. విసిగిపోవాల్సిన పరిస్థితి మనకు రాకపోతే ఆ హెచ్చరిక చేయవలసినటువంటి అవసరం లేదు.
కాబట్టి మన మనుషులకు మేలు చేసినప్పుడు వాళ్ళు వెనక్కి నన్ను తిడుతున్నారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఒకవేళ వీడు అలా అన్నారేమో, వీళ్ళు అలా అన్నారేమో, కానీ నువ్వు ఏ మేలైతే చేసావో ఆ మేలు ఖచ్చితంగా దేవుడు వెనక్కి తెప్పిస్తాడు. నువ్వు వీళ్ళ నుంచి ఎదురు చూడొద్దు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, లోకం ఎప్పుడు చేసే ఒక పొరపాటు ఏంటంటే, బీదోళ్ళకి ఏదైనా సాయం చేస్తే వీళ్ళకి ఇస్తే నాకు వెనక్కి రాదని అనుకుంటారు. నువ్వు వాళ్ళకి ఇస్తే వెనక్కి రాదని అనుకోవద్దు. వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి వస్తుంది. నీకేం కావాలి? వెనక్కి కావాలి. వచ్చే వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఇంకొకరి చేత నీకు ఇప్పిస్తాడు, నువ్వు ఇచ్చేసేయటమే అంతే. క్రీస్తు ప్రభు దాన్ని అదే తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు లూకాసు సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన అస్సలు పట్టించుకోలేదు. లూకాసు సువార్త 21వ అధ్యాయం 1వ వచనము, అండ్ హీ లుక్డ్ అప్ అండ్ సా ద రిచ్ పుట్టింగ్ దేర్ గిఫ్ట్స్ ఇన్ టు ద ట్రెజరీ. అండ్ హీ లుక్డ్ అప్ అండ్ సా ద రిచ్ పుట్టింగ్ దేర్ గిఫ్ట్స్ ఇన్ టు ద ట్రెజరీ. కానుకల పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచి అని ఉంటుంది. పారజూచి. హీ లుక్డ్ అప్ అండ్ సా ద రిచ్. వాస్తవంగా బీదవాళ్ళు కూడా ఉంటారు. ఆ క్యూ అంతా లైన్ అంతా ధనవంతులే రారు, బీదవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆయన ఎవరిని పారజూస్తున్నాడట? పారజూచి. వాస్తవంగా ఈ పారజూచి అనేటువంటి మాట అబ్జర్వేషన్, గమనిస్తూ ఉన్నాడు. దేన్ని గమనిస్తున్నాడు ఆయన? కానుకలు వేయటాన్ని గమనిస్తున్నాడు. అదేంటండి క్రీస్తు ప్రభు అన్ని ఆత్మ సంబంధమైన మనిషి అనుకుంటే డబ్బుల మీద కూడా మనసు ఉందంటే, ఆయనకి డబ్బు మీద మనసు ఏమీ లేదు. కానీ డబ్బు మీద మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గురించి చూస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ధనవంతుల్ని చూస్తూ ఉన్నాడు. ఏ ధనవంతుల్ని అంటే, దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ఇచ్చేటువంటి ధనవంతులు. కానుకలు పెట్టుంది కదా. ఇక్కడ ఒక విషయం, మనకి సందర్భం కాకపోయినా కానీ ఇక్కడికి వచ్చాం కాబట్టి చెప్పి వెళ్ళిపోతాను. కొంతమంది ఇప్పుడు కూడా ఆదివారం ఆరాధనలో చందాకర్ర తీసుకొని అలా రారు, పెట్టి పట్టుకొని అందరూ వాళ్ళే వచ్చి లైన్లో వేసి వెళ్ళాలి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మీరు చందాకర్ర పట్టుకొని తిరుగుతారు, ఇన్ని బాగా చెప్తారు కదా బైబిల్లో, అది లేదు ఇది లేదని, మరి చందాకర్ర పట్టుకొని తిరుగుతారు, అట్లుందా బైబిల్లో? బైబిల్లో ఏముంది? కానుకలు పెట్టి అని ఉంది. కానుకలు పెట్టి అని ఉంది, కాబట్టి కానుకలు పెట్టాలి అని చెప్పేసి. వాస్తవంగా ఇక్కడ మీరు ఇప్పుడే కూడా కొన్ని చర్చిల్లో కానుకలు పెట్టి వాళ్ళే లైన్లో వచ్చి వేసి వెళ్తూ ఉంటారు. ఎందుకు పెట్టారని ఎప్పుడైనా అడిగారా? దీన్ని బట్టే కొంతమంది, అంటే మన కన్వీనియన్స్ని బట్టి. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆజ్ఞల్లో 2 రకాలైనటువంటివి. ఒకటి, ఆజ్ఞ అనేటువంటిది మనకి ఇచ్చినప్పుడు అందులో ఏదైతే దేవుడు ఖచ్చితంగా చేయమని చెప్పాడో దాన్ని మనం మార్చడానికి లేదు. ఉదాహరణకు నోవాహుకు చితిసారకు మ్రానుతో కట్టు అన్నాడు, కట్టడానికి లేదు. కానీ ఓడగట్టు అన్నప్పుడు ఏ టూల్స్ ఉపయోగించాలి చెప్పలేదు. నువ్వు రంపం వాడుకో, లేకపోతే నువ్వు చిజిల్ వాడుకో, లేకపోతే నువ్వు హ్యామర్ వాడుకో, నువ్వు నెయిల్స్ వాడుకో, వాటిని గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏదైనా వాడుకోవటానికి ఆయనకి సౌలభ్యం ఉంది. కానీ చెప్పినటువంటి దాన్ని మాత్రం మార్చడానికి లేదు. కానుక ఇవ్వు అని చెప్పేసి అన్నాడు, కానీ నువ్వు పెట్టంటే అప్పుడు పెట్టిన మార్చడానికి లేదు. ఇవ్వు అన్నటువంటి దేవుడు మనం ఎట్లా ఇవ్వాలనేటువంటి చెప్పలేదు. కాబట్టి నువ్వు ఒకవేళ కానుకలు పెట్టుకో, చందాకర్ర పెట్టుకో, 1 పెట్టుకో, 4 కర్రలు పెట్టుకో. ఒకసారి పెద్ద స్థానిక సంఘాలు ఉన్నప్పుడు 4 చందాకర్రలు పట్టుకొని అలాగే తిరుగుతూ ఉంటారు. ఇక ఇవాళ రేపు అయితే ఆన్లైన్లో కానుకలు తీసుకోవచ్చు అని కొందరు అడుగుతున్నారు. ఆన్లైన్లో కానుకలు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అంతా మనీ డిజిటల్ మనీ అయిపోయింది కాబట్టి నువ్వు గూగుల్ పే పెట్టుకో, ఫోన్పే పెట్టుకో, నువ్వు ఏ మోడ్లో నువ్వు కలెక్ట్ చేసుకో. అది కూడా ఒక కలెక్షనే. ఆ రోజుల్లో ఉన్నప్పుడు పెట్టేవారు. ఈరోజు మనం పెట్టేవాళ్ళంటే పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. మీరు ఎప్పుడైనా గమనించండి. మన దగ్గర చందాకర్ర పట్టుకొని వస్తున్నారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ చందాకర్రలు పల్లెటూరులో అయితే ఎందుకు పనికిరావు? ఒక ఆమె కేజీ బియ్యం తీసుకొని వచ్చింది, ఇచ్చేళ్ళాలని దేవునికి. అవన్నీ చందాకర్రలో పోసినాయి అనుకోండి, చందాకర్ర పట్టదు. ఒకసారి నేను ఒక స్థానిక సంఘానికి వెళ్తే చందాలు అనగానే గంప పట్టుకొని బయలుదేరారు. ఇన్ని డబ్బులు వేస్తారా అనుకున్నాను నేను. అంటే మన దగ్గర ఎప్పుడు టౌన్లో డబ్బులే కదా వేయటమో, ఇన్ని డబ్బులు వేస్తారంటే అలా వెళ్తే కూరగాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, బియ్యం అందులో వేసిన వాళ్ళు ఉన్నారు, కోడి గుడ్లు పెడితే గుడ్లు కూడా తెచ్చారు కొంతమంది. ఇది అది అనే లేదు, అన్ని రకాలు అందులో వేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది అదే, దేవుడు వాళ్ళని దీవించి ఇచ్చిందని. అంటే మనకి ఇప్పుడు టౌన్ వచ్చేసరికి ప్రతిదాన్ని ఏం చేస్తున్నామంటే ధనంతో మార్చేస్తున్నాం కాబట్టి ధనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు అది డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి నువ్వు దాన్ని ఆ డిజిటల్ మనీగానే నువ్వు పంపించవచ్చు. అది ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్, నువ్వు ఏదైనా పంపించవచ్చు. దేవునికి ఇవ్వటం అనేటువంటిది. అంతేగాని అక్కడ పెట్టారు నేను పెడతాను అనేటువంటిది కాదు.
ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన ధనవంతుల్ని పారదూస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఎంత ఇస్తారు అనే దాని గురించి క్రీస్తు ప్రభువుకి అక్కర ఉందా అంటే అవును, అక్కర ఉంది. లేకపోతే ఆయన పారదూడవలసినటువంటి అవసరం లేదు. మీరు లూకాసు సువార్త చూసినప్పుడు లూకాసు సువార్తలో ధనవంతుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు. మత్తయి, మార్కు, యోహాను ఈ 3 సువార్తల కంటే కూడా లూకాసు సువార్తలోనే ధనవంతుల గురించి క్రీస్తు ప్రభు బోధనలు ఎక్కువగా నమోదు చేశారు. ఇది ఆయన చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనంలో ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి అని చెప్పేసి అంటాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇది మీరు మార్కు సువార్తలో కూడా గమనించినప్పుడు మార్కు సువార్తలో కూడా దీన్ని నమోదు చేస్తూ ఉంటారు. కానీ దాదాపుగా మిగిలిన సువార్త మత్తయిలో, యోహానులో దీన్ని మీరు గమనించరు. ఇక మీరు ఒక వెర్రి ధనవంతుడి గురించి, ఆయనకి విస్తారమైనటువంటి పంట పండితే లూకా సువార్త 12వ అధ్యాయము, ఆయనకు ఉన్నటువంటి కొట్లు చాలక వాటిని పగలగొట్టి పెద్దవి కట్టించుకొని నా ప్రాణమా తిన్ను తాగు సుఖించు అని చెప్పేసి చెప్పుకునే ఆ ధనవంతుడు, వెర్రి ధనవంతుడు, వెర్రివాడా అని అన్నాడు కదా దేవుడు. ఆ వెర్రి ధనవంతుడి గురించి మీకు మరెక్కడా కూడా ఉండదు. మత్తయిలో ఉండదు, మార్కులో ఉండదు, యోహానులో ఉండదు. అంతేకాదు చాలా ఫేమస్ వచనము లాజరు ధనవంతుడి గురించినటువంటి వచనాలు చూస్తాం కదా లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. అది మత్తయిలో ఉండదు, మార్కులో ఉండదు, యోహానులో ఉండదు. మీరు లూకా సువార్త చదివేటప్పుడు లూకా సువార్తలో మాత్రమే ధనవంతుల గురించి ఎక్కువగా నమోదు చేశాడు. ధనాన్ని గురించి అంటే క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు బోధించాడు, కానీ మత్తయి దాన్ని రాయలేదు ఎక్కువ విషయాలు, మార్కు రాయలేదు, యోహాను రాయలేదు, కానీ లూకా రాశాడు ఎక్కువ. ఎందుకై ఉంటుంది? లూకాకి బాగా డబ్బు మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి. అంటే కొంతమంది ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బ్యాంకింగ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ప్రతి మ్యాటర్ని కూడా ఆ దృష్టితో చూస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఆరోగ్యం అనే దృష్టిలో చూస్తూ ఉంటారు. ఒక లాయర్ ఉంటారు, ప్రతిదాన్ని కూడా నేరం అనేటువంటి దృష్టిలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పోలీసులు ఉంటారు, వాళ్ళు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎప్పుడైనా చూడండి, ఒక మనిషిని చూడగానే ఎప్పుడు కూడా ఆ దృష్టిలోనే చూస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడెక్కడే తచ్చిట్లాడుతున్నాడు, ఏంటి విషయమో. ఒకసారి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, అటేపు చూస్తూ ఉన్నాడు. ఎవరో మోటార్ సైకిల్ ఆపారు, అక్కడ 2 పిల్లలు అక్కడక్కడే తచ్చిట్లాడుతున్నారు. అక్కడక్కడే తచ్చిట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తానని అటేపు ఒక రౌండ్ వేసుకొని అట్లా వచ్చాడు. ఒక రౌండ్ వేసుకొని అట్లా వచ్చి అమ్మా ఏదో సెల్ ఫోన్లు పట్టుకొని వచ్చారు, ఖచ్చితంగా ఏదో తేడా అయ్యి ఉంటుందని వాళ్ళ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నాడు. నేను మాట్లాడుతూనే ఉన్నా ఆయనతోటి. అక్కడెవరు వచ్చారు, ఇక్కడెవరు వచ్చారు, మన చుట్టూ ఎవరు వచ్చారు అనేటువంటి మనం పెద్దగా గమనించం. కానీ వీళ్ళకి అట్లా ఉండదు, ప్రతిదాన్ని కూడా వాళ్ళ దృష్టిలోనే చూస్తూ ఉంటారు. నిజంగానే ఆయన చూసింది అక్కడ కన్ఫామ్, ఎందుకంటే ఆయన ఫోన్ చేశాడు, తర్వాత వచ్చారు దొంగ సెల్ ఫోన్లు. అంటే ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు అలానే చూస్తారు. ఇక్కడ ఒక ఆయన అన్నాడు లూకా కూడా మత్తయి, మార్కు రాయింది యోహాన్ రాశాడంటే లూకా కూడా, అంటే లూకా అట్లేం కాదు, ఆయన వైద్యుడు. ప్రొఫెషనల్గా కనుక చూసినట్లయితే లూకా ఒక వైద్యుడు, ఫిజిషియన్, డాక్టర్ ఆయన. మరి అట్లెందుకు నమోదు చేశాడంటే లూకా సువార్తను అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఎవరికి రాస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి రాశాడు. ఉదాహరణగా మత్తయి సువార్త మత్తయి యూదులకు రాశాడు, మార్కు రోమన్స్కి రాశాడు, ఆ రోజుల్లో ఉన్న మిలిటరీ పీపుల్కి రాశాడు. లూకా సువార్త అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా గ్రీక్స్ అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి రాశారు. ఇక యోహాను సువార్త అందరికీ రాశాడు. ఈ గ్రీక్స్కి సంబంధించినంత వరకు మనుషులను 2గా వర్గీకరిస్తారు. ఒకటి జ్ఞానం ఉన్నవాళ్ళు, 2 జ్ఞానం లేని వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే సొసైటీ అంతా కూడా ఈ ధనంతో ముడిపడి ఉంటుందన్నమాట. అందుకనే మీరు లూకా సువార్తలో చూసినప్పుడు చాలా ఎక్కువ విషయాలు ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఒక బీద విధవరాలు అక్కడ ఇచ్చేటువంటి విషయాన్ని లూకా చాలా స్పష్టంగా నమోదు చేశాడు. అంటే రాసినటువంటిది 4 వచనాలు అయినప్పటికీ కూడా చాలా చాలా డీటెయిల్డ్గా రాశాడు. అక్కడ 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి కానుక వేసిరే. అంటే వాళ్ళు ఇచ్చినటువంటిది క్రీస్తు ప్రభు చూశాడు, ఎంత ఇచ్చారో చూశాడు, ఎక్కడి నుంచి ఇచ్చారో కూడా చూశాడు. ఈ బీద విధవరాలను చూశాడు, ఆమె వేసే 2 కాసులను చూశాడు, ఇంకా ఆమె దగ్గర ఎంత ఉందో కూడా చూశాడు. అంటే
దేవుడు మన యొక్క ధనాన్ని గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడా అంటే అవును, మన ధనాన్ని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో వాస్తవంగా ఇక్కడ చెప్పినటువంటి మాట వేరెక్కడ కూడా, అంటే క్రీస్తు ప్రభు భూమి మీద జీవించినప్పుడు దీన్ని బోధించాడు, కానీ వేరెవరు కూడా దీన్ని నమోదు చేయలేదు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 35వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 35వ వచనము, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియో అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభువైన యేసు ఏం చెప్పాడు? పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యం. కానీ మనకి ముఖ్యంగా మన ఇండియాలో కనుక చూసినట్లయితే ఇది పూర్తిగా రివర్స్లో ఉంటుంది. ఇచ్చుట కంటే పుచ్చుకుంటూ ధన్యమో. అందుకనే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అని అడుగుతారు. సరే, గెస్ట్గా వస్తున్నారు కాబట్టి ఏం చేస్తామని. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సరే మీ ఇంటికి వస్తే ఏం పెడతావు చెప్పు అంటాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా వీళ్ళు అక్కడికి వెళ్ళినా కొంతమంది ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఖర్చు పెట్టరు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళే ఇవ్వాలి. ముఖ్యంగా మనం ఉన్నటువంటి దేశంలో కనుక చూసినట్లయితే ఇది మనుషుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పుచ్చుకుంటు కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు, కానీ ఇచ్చుట కంటే పుచ్చుకుంటు ధన్యమో. ఒకసారి ఒక పెద్ద ఆయన అన్నాడు డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు, పరుల సొమ్ము పాము వంటిది కదా అని పక్కన ఆయన అంటే డబ్బులు నువ్వు ఇప్పుడు ఇవ్వేమో 4 రోజులు లేటుగా ఇస్తావేమో అంటే, అట్లెట్లా అండి, పరుల సొమ్ము పాము వంటిది కదా ఇచ్చేయాలంటే ఆయన అంటున్నాడు, పరుల సొమ్ము పాము వంటిది కాదు, తాడు వంటిది, కట్టిపడేసిద్ది కొంతమందికి ఇవ్వనివ్వకుండా అంటున్నాడు. డబ్బులు అంటే కట్టిపడేసిద్ది, ఇద్దాంలే రేపు ఇద్దాంలే, ఏంటి నీకు అవసరమా చెప్పు అంటారు. తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలిగా. కొంతమందికి పాము లాంటిది కాదు, తాడు లాంటిది నిజంగానే కట్టిపడేస్తుంది, ఇవ్వనివ్వద్దు. ఒక తీసుకునేటప్పుడు వచ్చే చేతులు ఇచ్చేటప్పుడు కొందరికి రావు. మరి చాలా రిలేషన్స్ కూడా చూడండి, డబ్బు దగ్గర పాడవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తీసుకునేటప్పుడు ఉండేటువంటి మనసు, ఇచ్చేటప్పుడు ఉండదా మనసు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసు చెప్పాడు, ఎక్కడుంది అని మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఎదిగితే ఎక్కడ మీకు ఉండదు. మరి వాళ్ళు ఎందుకు రాయలేదు అన్నాడు ఒక ఆయన. వాస్తవంగా వాళ్ళు ఎందుకు రాయలేదు అనేటువంటి విషయాలు కనుక మనం మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా మనం ఒక మాటను మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనము, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకము కలవు. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. చాలా విషయాలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉన్నదే మొత్తము క్రీస్తు ప్రభు జీవితం అంతా కూడా కాదు. మత్తయి రాసేటప్పుడు ఏంటంటే యూదులకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు రక్షణ పొందటానికి దాన్ని రాశాడు. మార్కు రాసినప్పుడు వాళ్ళకి సంబంధించి రక్షణ పొందటానికి కొన్ని విషయాలు, లూకా రాసినప్పుడు లూకా కొన్ని విషయాలు, యోహాను రాసినప్పుడు యోహాను కొన్ని విషయాలు రాశారు. కానీ ఇవే అన్ని విషయాలు కాదు. ఇంకా ఆయన బోధలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అని చెప్పేసి రాశాడు, చెప్పాడు, ఆయన బోధించాడు. అంతేకాదు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అనేకాలు ఉన్నాయి. బోధలే కాదు, కార్యాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే అలా వ్రాయాలని కనుక పూనుకుంటే ఆయన ఒక మాట అంటున్నాడు, భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది అన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఇది లిటరల్గా చెప్పినటువంటిది కాదు, ప్రతిదాన్ని మనం లిటరల్గా తీసుకోవటానికి అన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు భూమి మీద జీవించినప్పుడు ధనాన్ని గురించి బోధించాడు అంటే అవును బోధించాడు. ఎందుకు అంటే మన ధనానికి, ఇంతకుముందే చెప్పాను, మన ఆత్మీయ జీవితానికి ఒక గట్టి ముడి ఉంది. ఈ ధనం అనేటువంటి దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం అనేటువంటిది ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా మనం దేవునికి ఇవ్వటము పాత నిబంధనలో మొట్టమొదట మనుషుల దగ్గర నుంచి దేవుడు నేర్పించాడు. ఫస్ట్ మనం చూస్తే కయ్యను, హేబేలు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆ పొరపాటు దగ్గరే శాపం ప్రారంభమైంది. అక్కడి నుంచే మనం అక్కడ కయ్యను బలిని ఆయన అంగీకరించకపోవటము, తమ్ముని మీద ఆయన కోపం పెంచుకోవటము, తమ్ముని హత్య చేయటము, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం.
అంటే మొట్టమొదటి మనుషుల దగ్గర నుంచి దేవుడు ఇచ్చేటువంటి దాన్ని వాళ్ళకి నేర్పించాడు అంటే అవును, ఇవ్వటం నేర్పించాడు. దేవునికి ఇవ్వటము నేర్పించాడు, మనము సాటి మనుషులకి ఇవ్వటం కూడా నేర్పించాడు, రెండింటిని కూడా నేర్పించాడు. అయితే ఈరోజు లోకాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ విషయంలో లోకం అనేటువంటిది, ఇవ్వటం అనేటువంటిది అస్సలు నేర్చుకోరు. నేర్చుకోకపోవటం మాత్రమే కాదు, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు వీళ్ళు నీతి మాటలు చెప్తూ ఉంటారు. 4 రాళ్ళు వెనకేసుకో, దాచుకో, రేపు నీకెవరూ సాయం చేయరు. ఇదిగో ఇప్పుడు నువ్వు నీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవ్వరు రేపు నీకు ఎవ్వరు. అవసరం అంటే అద్దద్దంటే నీకు ఇచ్చేవాడు ఎవ్వడో ఉండడు. మీరు ఇలాంటి మాటలు వింటుంటారు కదా, పెద్దవాళ్ళు చెప్తారు. కానీ బైబిల్ మనకు అలాగే 4 రాళ్ళు వెనకేసుకో, అవసరం అంటే ఎవడెవడు, అద్దద్దంటే నిన్ను ఆదుకునేవాడు ఎవడో లేడు, అట్లా బైబిల్ చెప్పలేదు. మన బైబిల్లో గమనించేటప్పుడు కొంతమంది మనుషులు, అంటే ఇచ్చేటువంటి వాళ్ళలో కూడా చాలా రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. కొందరు అరుదుగా ఇస్తూ ఉంటారు, కొందరైతే అస్సలు ఇవ్వరు, కానీ కొందరు అరుదుగా ఇస్తూ ఉంటారు. అస్సలు ఇవ్వనటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు చాలా అరుదుగా ఇచ్చేటువంటి వాళ్ళు, కొందరు ఇస్తారు కానీ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చేటువంటి వాళ్ళు, కానీ కొందరు ఇచ్చేటప్పుడు మాత్రము ధారాళంగా మంచి మనసుతో ఇచ్చేవాళ్ళు. మనం ఇచ్చేటువంటి వాళ్ళను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అస్సలు ఇవ్వనటువంటి వాళ్ళు, అరుదుగా ఇచ్చేవాళ్ళు, ఇచ్చి కూడా సనుక్కుంటూ కొంతమంది మాత్రం లేదు అని అనరు, చెయ్యను అని అనరు, కానీ సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తూ ఉంటారు. కానీ కొందరు ఉంటారు మంచి మనసుతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ 4 నేను ఎక్కడ ఉంటాను? అస్సలు ఇవ్వని వాళ్ళు, అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు, ధారాళంగా ఇచ్చేవాళ్ళు. ఈ 4 నేను ఎక్కడ ఉంటాను? ఎవరు బయటికి చెప్పాల్సిన పని లేదు, నేను ఎక్కడ ఉంటానని మీరే లెక్కేసుకోండి. అస్సలు ఇవ్వని వాళ్ళ లెక్కలోనా? కాదు. లేకపోతే అరుదుగా ఇచ్చేటువంటి లెక్కలోనా? ఏమో, అది ఎవరి మనసుకు వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మనకు కానుకలు ఇచ్చేటప్పుడు కూడా మీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఇవ్వమన్నాడు, మంచిదైపోయింది. ఎందుకంటే అసలు మనం ఇస్తున్నామా లేదా కూడా తెలియదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇవాళ రేపు మన కానుకలన్నీ రాజుగారికి పాలు పోసినట్టు ఉన్నాయని. రాజుగారికి పాలు పోయమని చెప్పేసి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. అందరూ పాలే పోస్తారు కదా, నేను నీళ్లు పట్టుకొని వెళ్ళి పోస్తే పాలల్లో నీళ్ళు కూడా అవసరం కదా అని నీళ్లు పట్టుకొని వెళ్ళటం మొదలుపెట్టారు. అందరూ పాలు పోస్తారని అందరూ అనుకొని అందరూ నీళ్లు పట్టుకెళ్ళి పోసారు. చివరకు పోస్తే అన్ని నీళ్ళే ఉన్నాయి. ఇవాళ మన కానుకలు కూడా అలాగనే ఉన్నాయండి. అందరూ ఇస్తారు కదా, నేను చిల్లరిస్తే ఏమైందని చెప్పేసి అందరూ చిల్లరే ఇచ్చేసరికి మొత్తం చిల్లరే ఉంటుంది. మనకి ఇక్కడ కాదు కానీ టౌన్ల విషయం కొంచెం బాగుంది, కానీ పల్లెటూరుల విషయం మీరు అప్పుడప్పుడు మేము సేవకులు మాట్లాడుకుంటాం. ఒకసారి ఒక సేవకుడు అంటున్నాడు, సార్ మీరు నమ్మండి నమ్మకపోండి, నా సేవా జీవితంలో ఇంతవరకు 500 రూపాయల నోటు నేను చూడలేదు, నాకెవరు ఇచ్చిన వాళ్ళు లేరు. 500 రూపాయల నోటు మేము ఇంతవరకు చూడలేదు. అంటే మోడీ గారు డిమానిటైజేషన్ తర్వాత 1000 రూపాయల నోట్లు ఎత్తేసారు కదా, ఎత్తేసి 2000 రూపాయల నోట్లు ఇచ్చారు. అంతకుముందు 2000 రూపాయల నోటు మనకు లేదు, హైయెస్ట్ నోట్ అంటే 1000 నోటే. 2000 రూపాయల నోట్లు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల కానుకలు పెరిగినాయి. ఎందుకనే విషయం కూడా నేను మీకు చెప్తాను. కొంతమంది మనస్సు ఎట్లా ఉంటుందంటే, దేవునికి ఏదైనా సరే గుడ్ కాదు బెస్ట్ ఇవ్వాలి. గుడ్కి బెస్ట్కి చాలా తేడా ఉంటుంది. బెస్ట్ కూడా కాదు, ది బెస్ట్ ఇవ్వాలి దేవునికి. ఎప్పుడు ఆయనది కోరుకుంటున్నాడు కూడా. కాబట్టి కొందరి యొక్క మనస్సు ఎట్లా ఉందంటే, ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు, అప్పటి వరకు దేవునికి అంటే మనకు ఉన్న నోట్లో 1000 నోటే పెద్దది కాబట్టి 1000 నోటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో 1000 రూపాయల నోటు ఇచ్చేవాళ్ళట. ఎప్పుడైతే 1000 నోటు రద్దే 2000 రూపాయల నోటు వచ్చిందో, ఆయన చేసుకున్న తీర్మానం ప్రకారం ఇప్పుడు పెద్ద నోటు ఏది? 2000. అమాంతం కానుక డబల్ అయిపోయింది కొందరి విషయంలో. ఆ తర్వాత 2000 రూపాయల నోట్లు మళ్ళీ తీసేశారు. అంటే తీసేశారంటే ఇప్పుడు కనబట్టలేదు, నోట్ అయితే ఉంది, ఎక్కడికి వెళ్ళిందో దేవుడికి తెలియాలి ఆ నోట్లన్నీ. కానీ మనకైతే వాడుకలో 2000 రూపాయల నోట్లు లేవు. ఇప్పుడు ఆ నోట్లు లేకపోయినా 400-500 వేస్తున్నారు. అంటే హయ్యెస్ట్ నోట్ ఏది? 2000. ఇక ఆ 2000కి వెళ్ళిపోయారు కాబట్టి మనసు ఆ 2000 రూపాయలు తీసేశారు, రద్దు చేసేశారు. నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు నాకు ఒక ఊరెందుకులే కానీ ఒక చోటకి వెళ్తే ఒక మీటింగ్కి వెళ్ళాను. అయిపోయిన తర్వాత కానుక కవర్ చేతికి ఇచ్చారు. చేతికి ఇస్తే ఇంటికి వచ్చిన తర్వాత చూశాను,
తీరా చూస్తే అందులో 2,000 రూపాయల నోట్లు పెట్టారు. సిస్టర్ కూడా ఫోన్ చేశాను, 2,000 రూపాయల నోట్లు లేవు కదా, మా పరిస్థితి ఏంటి, ఏమైనా మారటానికి అవకాశం ఉంటుందా ఇప్పుడని. అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మీటింగ్ పెట్టుకోవాలని రద్దవటానికి ముందే ఆలోచన చేసి ఆ నోట్లని కవర్లో పక్కన పెట్టారంట. ఈ నోట్లు రద్దవటానికి ముందే మేము మీటింగ్ పెట్టుకోవాలి, సేవకుడికి ఇంత ఇవ్వాలని ఆ కవర్ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత కూడా ఈ రద్దయినగా మార్చి అందులో 500 పెట్టొచ్చుగా. నేను అనుకున్నాను, ఈ రద్దయిని మార్చి 500 పెట్టొచ్చుగా, మాకు ఈ తలనొప్పి లేకుండా ఉంటుంది కదా. లేదు లేదు, దేవుడి డబ్బు కదపకూడదు అందంటే వాళ్ళ ఆవిడ. ఇక ఏం చేశారంటే 500 ఆ 2,000 నోట్లు అలాగనే ఉంచి ఆ కవర్ మాకు ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఆ కవర్ అలాగనే ఉంది. బాంబే ఏదన్నా పంపిస్తే అయిద్దేమని అనుకుంటున్నారు, అయితే అవి అట్లా ఉన్నాయి. అంటే అందులో వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ బాంబే పంపకపోయినా నేను మొన్న అనుకున్నాను వాటిని అట్లాగే ఉంచేద్దాము, అలా వాళ్ళ గుర్తుగా ఉంటుందని. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఏంటంటే మేము మీటింగ్ పెట్టుకోవాలి అని అనుకోగానే సేవకుడికి ఇంత కానుకిద్దామని చెప్పేసి ముందు దాన్ని పక్కకు పెట్టేశారు. 5 నోట్లు అంటే చిన్న విషయం కాదు, 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలకి మీటింగ్ అయిపోయింది కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీటింగ్కి 50,000 ఖర్చు పెడతారు, 1,00,000 ఖర్చు పెడతారు. ఒకసారి మీరు పెళ్ళిళ్ళు చూడండి, 2 లక్షలు ఖర్చు పెడతారు. లేదా బిల్డింగ్ కట్టుకునేటప్పుడు 10 లక్షలు 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కడతారు. సేవకుడికి వచ్చేటప్పటికి ఒక 500,000 రూపాయలు ఇస్తారు. వాస్తవంగా సేవకుడు కదా అనుకుంటున్నారు, సేవకుడికి ఇచ్చే డబ్బు దేవుడికి ఇచ్చినట్టు. అది మనం సేవకుడికి ఇవ్వటం కాదు, అది దేవుడికి ఇచ్చింది. ఇంతవరకు కట్టుకుందంతా మనకు ఖర్చు పెట్టుకుంది. ఏదైతే ఆయనకి ఇస్తున్నామో అది దేవుడికి ఇచ్చేది. మనం సేవకుడికి ఇస్తున్నామనేటువంటి సేవకుడు ముఖం కనబడగానే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మీ ముఖం చూస్తే అన్న 500 ఇవ్వాలనిపించింది సార్, 1,000 రూపాయలు 2,000 ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మా ముఖం చూస్తే అందరికీ 50 రూపాయలే అనిపించింది అంటున్నాడు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసామనుకోండి, మా అన్నీ 50 రూపాయల ముఖాలండి, మీదైతే 500 రూపాయలు. అంటే మాట్లాడుకునేటప్పుడు ఈ బ్రదర్ది 500 రూపాయల ముఖం, ఆ బ్రదర్ అయితే 1,000 రూపాయల ముఖం, మా అన్నీ 50 రూపాయల ముఖాలే. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన చేస్తే బ్రదర్కి 50 రూపాయలు. అంటే వాస్తవంగా ఏంటంటే మనము మనిషిని చూస్తూ ఉన్నాం, కానీ ఇచ్చేటువంటిది మనిషికి కాదు, మనము దేవునికి ఇస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము అలా ఉన్నతంగా ఆలోచన చేయగలిగామో, ఎప్పుడైతే అలాగ ఉన్నతంగా ఆలోచన చేసినప్పుడు ఇది దేవునికి అనుకుంటామో అప్పుడు మన మనస్సు కూడా ఉన్నతంగా వస్తుంది. మీరు గమనించండి, దేవుడు ఇవ్వండి అని మాత్రమే చెప్పలేదు, ఆయన ఇచ్చేటప్పుడు కూడా ఆయన హేబేలు బలిని అంగీకరించడానికి కలిగినటువంటి కారణము, కయీన్ని అంగీకరించకపోవటానికి కలిగినటువంటి కారణం, ప్రధానమైన కారణం కూడా అదే. ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా దేవునికి ది బెస్ట్ ఇవ్వాలి. మీరు చూడండి, ప్రపంచంలో మీరు రాజులకి ఇచ్చేటప్పుడు కానుకలు దూర దేశం నుంచి విలువైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చి రాజులకి ఇస్తూ ఉంటారు, అధికారులకి. అందుకనే క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఇచ్చినటువంటి కానుకలు కూడా జ్ఞానులు వచ్చారు కదా, జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలు చూస్తేనే ఆ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. జ్ఞానులు వచ్చి అక్కడ ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోలము ఇస్తూ ఉంటారు కదా. చాలా అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా పెరిగి ఏ దేశం వస్తువైనా అలా వచ్చి దిగుతూ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. గోల్డ్ అనేటువంటిది కూడా, మీరు గోల్డ్ అనేటువంటిది బైబిల్లో చూసినప్పుడు ఓఫీరు బంగారము అని అంటూ ఉంటాడు. ఓఫీరు దేశం అనేటువంటిది బంగారానికి ప్రసిద్ధి. అన్ని ప్రదేశాల్లో బంగారానికి ఒక వాల్యూ ఉండదు. ఆ భూమిలో నుంచి వచ్చేటువంటి ఖనిజాన్ని బట్టి కొన్ని ప్రదేశాల్లో ఉన్నదానికి చాలా హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. అలాగనే గోల్డ్, మేర్, ఫ్రాంకిన్సెన్స్ ఇవన్నీ కూడా, ఈ ఫ్రాంకిన్సెన్స్ కానీ మేర్ కానీ ఇవి చాలా అత్యంత అరుదైనటువంటి వస్తువులు. అందులో కూడా కొన్ని వస్తువుల విలువ అనేటువంటిది అసలు డబ్బుతో మనము వాటిని వెల కట్టలేం. ఇప్పుడు ఒక ఫ్రాంకిన్సెన్స్ ఉందనుకోండి, అన్ని రకాల ఫ్రాంకిన్సెన్స్ ఒకటి కాదు. అంటే ఆ ఫ్రాంకిన్సెన్స్ అనేటువంటిది అది చెట్ల నుంచి కారేటువంటి గమీ సబ్స్టెన్స్ కదా. ఆ అరేబియా దేశంలో అంటే డ్రై ఆ రాకీ ల్యాండ్లో ఏమవుతాయంటే కొన్ని రకాల మొక్కలు మొలుస్తాయి. వాటి నుంచి వచ్చేటువంటి బంక ఉంటుంది. ఆ బంక అనేటువంటిది దాన్ని ఎండబెట్టి ఏం చేస్తారంటే, ఈరోజు మనం చూసే సాంబ్రాణి కూడా గమీ సబ్స్టెన్స్. ఆ బంకని ఏం చేస్తూ ఉంటారంటే నిప్పు మీద వేసినప్పుడు ఒక రకమైనటువంటి అరోమా, సువాసన వస్తూ ఉంటుంది. అది మంచి ఆ వాసన. ఈ వాసన ఏం చేసేవాళ్ళంటే, మీరు పాత నిబంధనలో దేవాలయంలో కూడా దేవుని దగ్గర అటువంటి అరోమా ఉండేది. అది రాజుల దగ్గర ఉపయోగించేవాళ్ళు. మీరు ఎప్పుడైనా సరే మంచి స్టార్ హోటల్కి వెళ్ళారనుకోండి, ఎట్లాంటి వాసన వస్తుంది? మన ఇంట్లో ఉన్నట్లుగానే సాధారణంగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఒక మంచి వాసన వస్తూ ఉంటుందా? ఎందుకు వస్తుందా వాసన? ఆ వాసన ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగిస్తారు. మీకు ఆ వాసన అనేటువంటిది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.
మనుషుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని వాసనలు చూసినప్పుడు మన మనసులో కూడా గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. ఈ వాసన నేను లాస్ట్ టైం పలానా చోట పీల్చాను అంటే మన లోపల అది రికార్డ్ చేసేస్తూ ఉంటుంది, ఏ వాసన ఎక్కడ అనేటువంటిది. ఇంకా కూడా నేను అంతకుముందు కూడా మీకు చెప్పుకుంటాను, ఈ ఫ్రాంకిన్సెన్స్లో మీరు చూసినప్పుడు ప్రపంచంలో చాలా ఖరీదైన వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు ఖరీదు చేసే ఫ్రాంకిన్సెన్స్లు ఉన్నాయి. అలా నిప్పు మీద వేస్తే చూస్తూ ఉంటేనే అలాగ కాలిపోయి పొగ పైకి వచ్చేస్తుంది. మన లక్షల రూపాయలు తీసి అందులో వేసినట్టే దీపావళి మందుల్లాగా. కాకపోతే దీపావళి మందులకి ఏమో నల్లటి పొగ బయటకు వస్తుంది, ఇందులో నుంచి మంచి అరోమా బయటకు వస్తుంది. అంటే కాలి అలా వెళ్ళిపోయినా కానీ ఆ స్పెషల్ వాసన ఏమవుతుందంటే ఇలా మన ముక్కులకి తగలగానే అలా రక్తనాళాలకు అలా బ్రెయిన్కి వెళ్ళగానే మన శరీరం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. అటువంటి ఇది ఉంటుంది. అంతేకాదు మనలో ఉన్న యాంగ్జైటీ, మనలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, డిప్రెషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తూ ఉంటాయి. అందుకనే ఈ అరోమా థెరపీ అని కూడా ఉంటుంది. అలాంటి వాసన చూసినప్పుడు కొన్ని వాసనలు చూస్తే మీకు తలనొప్పి వస్తుంది, కొన్ని వాసనలు పడవు మనకి. కొన్ని వాసనలు చూసినప్పుడు మనకి చాలా రిలీఫ్గా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇవేం చేసేవాళ్ళంటే ఈ ఖరీదైనటువంటి వాటిని తీసుకెళ్ళి రాజులకి ఇచ్చేవాళ్ళు, ఈ ఖరీదైనటువంటి వాటిల్ని దేవుని దగ్గర కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ప్రపంచంలో దేవుని దగ్గర ఏమి ఇచ్చారు అంటే చాలా ఖరీదైనటువంటివి, చాలా ప్రత్యేకమైనటువంటివి ఇచ్చేవాళ్ళు. అందుకని మనం గమనించినప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు అస్సలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళతో ఏ సమస్య లేదు, అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి కూడా అసలు ఏమీ లేవు. అయితే ఇచ్చేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అరుదుగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, సనుక్కుంటూ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ చాలా ధారాళంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, చాలా ధారాళంగా. నేను కొందరి గురించి అధ్యయనం చేసేటప్పుడు మన భారతదేశంలో ఇప్పటికైతే అవ్వదో, దాదాపు బ్రతికున్నటువంటి మా జీవిత కాలంలో చూడలేమేమో అనేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అమెరికా దేశంలో కొన్ని దేశాల్లో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు తమ పిల్లలకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసి మిగిలిందంతా దేవుడికి రాసేస్తూ ఉంటారు, మొత్తం దేవుడికే ఇచ్చేస్తారు. తమ పిల్లల్ని కనటమో పెంచటమో వాళ్ళకి ఏదో కొద్దిగా ఇచ్చేసి వాళ్ళని పంపించేసేయటం అంతవరకే. ఇక మిగిలిందంతా ఏంటి అంటే అంతా కూడా దేవుడికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో వాళ్ళ నాన్న పెంచాడు, పెద్ద చేశాడు, చదివించాడు, ఏదో కొంత ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే మరలా ఆయన కష్టపడతాడు, ఏమిచ్చినా కానీ దేవుడిచ్చిందే. ఇక తాత ముత్తాతల ఆస్తులు ఏముండవు, ఏమిచ్చినా దేవుడిచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ దేవుడికి ఇచ్చి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు. అదే మన దేశంలో అయితే మన పిల్లలు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా పనికిమాలైనా లేకపోతే వాళ్ళు మనల్ని తిరిగి 4 గాలిబూతులు తిట్టినా తిట్టించుకొని మళ్ళీ ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చి వెళ్తాం. ఒకసారి ఒక ఇంట్లో చాలా తిడుతున్నాడని బాధపడుతూ ఉన్నారు, వచ్చి ప్రార్థన చేయమన్నారు. నేను అడిగాను, మరి ఈయన తిట్లు తిడుతున్నాడు కదా, రేపు ఆస్తి ఏం చేస్తారంటే ఇవ్వాలిగా, తప్పేదేముంది అంటున్నారు. నిజంగానే ఇవ్వాలిగా, తప్పేదేముంది. అందుకనే వాళ్ళకు కూడా తెలుసు మనం ఎంత తిట్టినా ఎంత కొట్టినా వీళ్ళంతా కూడా మనకే ఇస్తారని. ఒకప్పుడైతే అనాథాశ్రమానికి రాస్తా అని బెదిరించేవాళ్ళు, ఇప్పుడు అసలు అనాథాశ్రమానికి రాస్తా అనేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఎందుకంటే అలా ఎవరు రాయటం లేదు. కానీ కొన్ని దేశాల్లో ఇచ్చేటువంటి విషయంలో చాలా ఉన్నతమైనటువంటి మనసు. మన భారతదేశంలో ఎప్పుడుకి వస్తుంది అంటే ఎప్పటికీ రాదేమో. ఒకసారి ఒక సేవకుడి గురించి చదువుతూ ఉంటే ఆయన ఎక్కడికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఆ ప్రయాణానికి ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను నేను అని చెప్పేసి రాశాడు. ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను, అయితే ఆ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటానంటే ఇంట్లో వాళ్ళ మీద ఆలోచన కావచ్చు అని నేను అనుకొని చదువుతూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ ఇన్సూరెన్స్ అనేటువంటిది వాళ్ళ సంఘానికి ఇచ్చేయమని చెప్పేసి, అంటే మనము నామినీ కానీ దాన్ని కలెక్ట్ చేసుకునే వాళ్ళ పేరు రాస్తూ ఉంటాం కదా, అది వాళ్ళ చర్చికి ఇచ్చేయమని చెప్పేసి పెడుతూ ఉంటాడట. ఆయన రాస్తూ ఉన్నాడు, నా బ్రతికే కాదు నా చావు కూడా దేవునికి ఉపయోగపడాలనేటువంటి నా ఆలోచన అని. నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా చావు కూడా దేవునికి ఉపయోగపడాలని. అసలు మనమైతే బతికుండే ఉపయోగపడం, ఇక చచ్చాక ఉపయోగపడే ఆలోచనలు మనం చేస్తామా? అటువంటి ఆలోచనలు, అంత ఉన్నతంగా ఎదిగే ఆలోచనలు అనేటువంటి బతికుండగానే మనము దేవుని కొరకు ఉపయోగపడిన వాళ్ళము, చచ్చిపోయిన తర్వాత నా చావు ఉపయోగపడాలనే అంత ఉన్నతమైన ఆలోచనలు మనకి ఎప్పుడు కూడా రావు. కానీ కొంతమంది అయితే దేవునికి ధారాళంగా ఇచ్చేటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు దాన్ని చూస్తూ ఉన్నాడంటే అవును, చాలా నిశ్చితంగా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం మనం గమనించినటువంటి వచ్చిన భాగాలు కనుక చూసినట్లయితే మనం ఇచ్చేదాన్ని, అంటే అక్కడ ఆ ధనవంతులు ఇచ్చేదాన్ని ఆయన చూస్తున్నాడంటే మనం ఇచ్చేదాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. అంటే ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ మన ప్రతి కార్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో అక్కడ 7 సంఘాలకు పత్రిక రాసినప్పుడు ప్రతి సంఘంతో దాదాపు అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటూ ఉంటాడు. మన ప్రతి క్రియ కూడా ఎరిగినటువంటి ఆయన.
మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇచ్చేటప్పుడు కూడా మనం ఏమి ఇస్తున్నాం అనేటువంటి దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనంలో కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెనో, ధనవంతుల వైపు చూస్తూ ఉన్నాడు. నేను వీళ్ళకి ఎంత ఇచ్చానో వీళ్ళు నాకు ఎంత ఇస్తున్నారు అనేటువంటిది. గిద్ద పంచదార మీద మనం ఇచ్చామనుకోండి, ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇచ్చామో తీసుకునేటప్పుడు జాగ్రత్త చూస్తామా? ఒకవేళ 4 గిద్దలు పట్టుకెళ్ళారు, పంచదార తీసుకొని వచ్చారు, 4 గిద్దలు ఇచ్చేద్దామని గిద్ద గ్లాస్ కూడా తెచ్చారు. కొలిసేటప్పుడు తక్కువగా కొలుస్తున్నారు అనుకోండి, మీరు చూడరా? సరే నువ్వు కొలిసేసి ఇక్కడ పోసి వెళ్ళిపోలే, నేను వెళ్తున్నా, లోపల పని ఉంది అంటారా? ఏం చేస్తాం మనం? పక్కన అలా వేస్తాం, జాగ్రత్తగానే కొలుస్తున్నారా అని. పోనీ తక్కువ కొలిశారు, 4 గిద్దల మీద 4 ఇంత తక్కువ వచ్చింది అనుకోండి, 4 చెంచాలు తక్కువ వచ్చింది, ఏమవుతుంది? ఏం మాట్లాడమా మనం? వెంటనే మనం ఏమంటాం? నువ్వు వద్దులే, ఆగు, నేను కొలుసుకుంటాను, నువ్వు తెచ్చావుగా చక్కెర అక్కడ పెట్టు, నేను కొలుసుకుంటాను, ఇచ్చిన దాన్ని నేను కదా, నాకు తెలుసు అంటాం. లేకపోతే నేను ఇచ్చేటప్పుడు అలా ఇవ్వలేదు, కొంచెం నిండా పోయి అని చెప్పేసి అంటాం. మనము వాస్తవంగా ఇచ్చినటువంటి వాళ్ళము ఎంత ఇచ్చామో మరలా అంత తీసుకోవాలని మనం ఎదురు చూస్తాం. అది దేవుడు ఎంత ఇచ్చాడో అంత తీసుకోవాలని చూడటం లేదు, కానీ ఇచ్చినటువంటి ఆయన నాకెంత ఇస్తారు అనేటువంటిది ఎప్పుడు చూడ్డా? మనం మన కొరకు చాలా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు మీరు లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని కనుక చూసినట్లయితే, ఇందాక నేను చెప్పాను కదా, భారతదేశాన్ని దేవుడు ఎందుకనో బాగా దీవించాడు. ఎంత బాగా దీవించాడంటే, ఒక్కోసారి ప్రపంచాన్ని చదువుతూ ఉంటే పెద్ద ధనిక దేశాలు, ఇందాక కూడా చెప్పాను, ఇంగ్లాండ్ లాంటి దేశము సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈవేళ మనకు అసలు సెకండ్ హ్యాండ్ బట్టలు కాదు, బట్టలు కొంచెం పాడైనవి, కలర్ షేడ్ అయినాయి అంటే తీసి పక్కన పడేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఎలిసిపోయిన బట్టలు కొనుక్కునే వాళ్ళు లేరంటే అది వేరే విషయం. ఎలిసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు అవి స్టైల్ కాబట్టి కొనుక్కుంటున్నారు. అసలైతే ఏం చేస్తున్నారంటే, బట్టలు కొంచెం పాడైపోతే, కొంచెం చిరిగిపోతే, కొంచెం రంగు షేడ్ అయితే తీసి పక్కన పడేస్తున్నారు. ఒకప్పుడు ఇస్త్రీ బట్టలు అంటే ఎవరో తొడిగేవాళ్ళు, ఈవేళ మీరు చూస్తే అసలు నలిగిపోయిన బట్ట ఎవరో తొడగటం లేదు. మన వస్త్రాలు మాత్రమే కాదు, మన ఆహారం ఒకప్పుడు కనుక చూసినట్లయితే మనకు లోకంలో సామెత కూడా ఉంది, అప్పు చేసి పప్పు కూడా అని. అంటే పప్పు అనేటువంటిది చాలా రిచెస్ట్ ఫుడ్ అనమాట, ధనవంతులు తినే ఆహారం. ఈవేళైతే ఏంటి పప్ప? ఒకవేళ ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్ళారు, పప్పు పెట్టారంటే ఏంటి అర్థం? అప్పట్లో చాలా రాయల్ ఫుడ్ అని అర్థం. ఈవేళ పప్పు పెడితే పప్పు అయితే మేము రావులే. ముందే కొంతమంది భోజనాలు అంటే ముందే కనుక్కుంటారు, ఏంటి ఏం పెడుతున్నారు అని కనుక్కుంటారు. ఎందుకంటే ఒకే రోజు 2 ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ లెక్కేసుకుంటారు. ఏటి ఐటమ్స్ ఎక్కువ ఉంటే అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు నమ్మరేమో కానీ కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు ఐటమ్స్ అటు ఐటమ్స్ కావాలంటే ఇక్కడ వచ్చి కనబడి అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు, కనబడకపోతే బాగుండదంటే ఇక్కడికి వచ్చి కనబడి అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మన దేశాన్ని దేవుడు చాలా దీవించాడు. ఒక వస్త్రాలు ఏంటి, ఒక ఆహారం ఏంటి, ఒక నివాసం ఏంటి, నిజంగా ఒక్కొక్క ఇల్లు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క ఇల్లు ఎంతెంత ఖర్చు పెట్టుకుంటున్నారంటే, అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటిది వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నాకెంత తిరిగిస్తున్నారు అనేది కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన పారజూచి అని చెప్పేసే మాట ఉంది కదా, నాకెంత తిరిగిస్తున్నారు అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలంటే, ఆత్మ సంబంధంగా ఎదిగిన వ్యక్తి మాత్రమే ఇవ్వగలడు. ఇవ్వటము అనేటువంటిది, ఇచ్చుట అనేటువంటిది దేవుని స్వభావం, దైవ స్వభావం. అది తండ్రి తన కుమారుడిని ఇచ్చేశాడు, కుమారుడు క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇక అంతకంటే ప్రాణం కంటే విలువైంది ఏముండదు. ఇవ్వటము అనేటువంటిది దైవ స్వభావం. ఒక మనిషి ఎప్పుడైతే ఇచ్చేటువంటి ఆ స్వభావంలోకి వెళ్ళిపోయాడో, ఇచ్చే ఆ గుణం అతడు అలవర్చుకున్నాడో, అతడు దైవ స్వభావంలోకి వెళ్ళిపోయాడని అర్థం. ఎందుకంటే మనిషి గట్టిగా పట్టుకునేది ఏంటి అంటే ధనము. ఒక మనిషి ధనాన్ని ఇచ్చేస్తున్నాడు అంటే ఇక అతనికి ఈ లోకం మీద వ్యామోహం లేదు. ఈ లోకం మీద ఎప్పుడైతే వ్యామోహం అనేటువంటిది ఉండదో అప్పుడేం చేస్తాడంటే ఇవ్వగలుగుతాడు. మనం ఒక వెరి ధనవంతుడు చూసాం, అతనికి దేవుడు చాలా ఆస్తిని ఇచ్చాడు. ఎంత ఆస్తిని ఇచ్చినా ఆయన ఏం చేశాడు? ఆయనే అంటున్నాడు, నాకున్న కోట్లు సరిపోవు, చాలా పండింది, పోనీ మొత్తం లోపల పోసుకొని మిగిలింది పంచుదాం అనుకున్నాడా?
మొత్తం తిన్న తర్వాత మిగిలిందన్న అడుక్కునే వాళ్ళకి ఇస్తామా? ఇవ్వం. ఫ్రిడ్జ్లో ఉన్న దానికే మిగిలిందంతా లోపల పెట్టుకొని తెల్లారితే మళ్ళీ వేడి చేసుకొని రెండో రోజు మూడో రోజు వరుస పెట్టి తినటానికి. ఇంకెక్కడ ఉంది అడుక్కునే వాళ్ళకి ఎంప్లాయ్మెంటు? ఇప్పుడు అడుక్కునే వాళ్ళు అందుకనే గుళ్ళు ఒకప్పుడు రోజు పొద్దున్నే ఇళ్ళకి అడుక్కునే వాళ్ళు వచ్చారు. చూసారా మీరు? ఒక 20 సంవత్సరాల క్రితం పొద్దునైతే అడుక్కునే వాళ్ళు వచ్చి అమ్మా అమ్మ ఒక మొద్దుంటే ఏంటి తల్లి, ప్రతి ఇంటి దగ్గర సౌండ్ వినపడేది. ఇప్పుడు ఎక్కడైనా వినపడుతుందా? వాళ్ళందరికీ తెలుసు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, మనకి ఏమీ బెటర్ అని. అందుకని ఇప్పుడు వాళ్ళు గుళ్ళ దగ్గరే కూర్చుంటున్నారు. వాళ్ళకి మిగిలిన ఏకైక స్థలం ఏంటంటే గుళ్ళు. ఏ ఇంట్లో ఎవరు ఇక్కడే కాదు, పల్లెటూరులో కూడా ఏం పెట్టట్లేదు. పల్లెటూరులో కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఏం పెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనిషికి అసలు ఇచ్చే మనస్సు అనేటువంటిది లేదు. మీరు కొన్ని దేశాల్లో కనుక చూసినట్లయితే వాళ్ళు అన్ని వస్తువులు ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, క్రిస్మస్ పండుగ కానీ ఇటువంటివి కానీ వచ్చినప్పుడు మనకి మన దేశానికి కూడా వస్తూ ఉంటాయి గుడ్ సమారిటన్ గిఫ్ట్స్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? అదొక పెద్ద ఇది గుడ్ సమారిటన్ అని చెప్పేసి, మంచి సమరయుడు, ఆయన ఎదుటివానికి సహాయం చేశాడు కదా. కొన్ని ధనిక దేశాల నుంచి ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద బండిల్స్ ఫ్లైట్స్లో చాలా ఎక్కువగా పార్సిల్స్ వస్తూ ఉంటాయి గుడ్ సమారిటన్ గిఫ్ట్స్ అని చెప్పేసి. పిల్లలకైతేనేమి పెద్దవాళ్ళకైతేనేమి నిజంగా ఆ గుడ్ సమారిటన్ గిఫ్ట్స్ కనుక చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ దేశం నుంచి ఇంత పంపించేస్తున్నారేంటి అని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంటర్నేషనల్ కార్గో కనుక బుక్ చేయాలంటే మీకు డిసెంబర్ దగ్గర నుంచి జనవరి వరకు ఫుల్ బిజీగా ఉంటుంది. ఫ్లైట్స్ అన్నీ కూడా కార్గో చాలా బిజీగా ఉంటుంది. మీరు డిసెంబర్ నెల జనవరి నెల చేయలేరు కార్గో. ఎందుకు అంటే ఆ ధనిక దేశాల నుంచి అంతంత సామాన్ అంతా కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. నిజంగా దాన్ని చూసేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది, సంతోషం కూడా వేస్తుంది. అంతంత మంది ఇచ్చే మనసు కలిగి ఉన్నారు అని. అప్పుడప్పుడు చదువుతూ ఉంటే ఆ దేశాల నుంచి అంతంత సరుకు మనకు వస్తుంది కదా మన ఇండియాకి. మన ఇండియా నుంచి ఎంత వెళ్తుంది? మన ఇండియాలో ఎవరైనా గుడ్ సమారిటన్స్ ఉన్నారా? మంచి సమరయులు ఎవరైనా ఉన్నారా మన భారతదేశంలో? పోనీ జనాలకు కాదు, దేవునికైనా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన భారతదేశంలో? అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఒకసారి ఈ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. వ్యక్తి పేరేమి నేను చెప్పను. ఒకసారి నేను పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళినప్పుడు ఆ పిలిచినటువంటి సేవకుడు వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి టిఫిన్ అది పెట్టారు. పెట్టినప్పుడు బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్, చాలా ఉన్నతమైన బిల్డింగ్. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు ఈ ఏరియాలో మందే చాలా పెద్ద బిల్డింగ్ అండి, ఊర్లో సిఐ గారు కూడా మన ఇంట్లోనే ఆ పక్క పోర్షన్లో అద్దెకుండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కొత్త సిఐ వచ్చేటప్పుడు కూడా ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు, పలాని ఇల్లు బాగా సౌకర్యంగా ఉంటుంది, పెద్ద ఇల్లు దిగమని. ఆయన కూడా మన దగ్గరికే రాబోతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆ తర్వాత ఆయన జీతం 96,000 97,000 టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ జీతం రిటైర్మెంట్ దగ్గరికి వచ్చారు, ఇద్దరు 1,04,000. ఆయన చెప్తున్నాడు నా జీతం కంటే సిస్టర్ జీతం ఎక్కువ అండి అని. వాళ్ళ పెద్దమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, తనకు కూడా 26,000 ఎంతో జీతము. ఇక ఇంకొక సహోదరి ఉంది, ఆమెకు కూడా ఇక చదువుకొని జీతంలో అప్పటికే 2 లక్షలు క్రాస్ అయిపోయింది. ఇక అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ వరకు బయలుదేరాం. ఆ మీటింగు చర్చ్ బిల్డింగ్కి వెళ్దామని అన్నాడు. చర్చ్ బిల్డింగ్ అంటే ఇంకెంత ఎక్కడ ఉంటుందో అని, అక్కడే పక్కనే చర్చ్ బిల్డింగ్. మీరు చెప్తే నమ్మరు, గొడ్ల సావుడు అని అంటారు కదా, అట్లుంది. అది అట్లనే ఉంది. చిన్న పూరి ఇల్లు, ఒక పెట్టగోడ, చుట్టూ గోడ కూడా లేదు, ఒక పెట్టగోడ. దాన్ని చూస్తే కూడా అసలు ఆ ఇంటికి దీనికి సంబంధమే లేదు. నేను అడిగేశాను, ఇల్లు అంత బాగా కట్టుకున్నారు, మరి చర్చ్ బిల్డింగ్ ఎట్లా వదిలిపెట్టారంటే, మీకు తెలుసు కదా సార్ మన జనాల బుద్ధి ఎలా ఉంటుందని. ఎవ్వరు రూపాయి ఇవ్వరండి కడదామంటే. మన జనాల బుద్ధి మీకు తెలిసిందేగా, చర్చ్ బిల్డింగ్ కట్టడానికి ఎవ్వరు రూపాయి ఇవ్వరు. అందుకనే ఇదిగో ఇట్లుంది. సరే జనాల బుద్ధి తెలుసు, మరి మీ బుద్ధి ఏంటి? మీరు అన్ని లక్షలు పెట్టి కట్టుకునేటువంటి దానిలో 1,00,000 రూపాయలు తీసినా కానీ ఎంత బాగా ఉంటుంది? వాస్తవంగా ఏమిటంటే మనకు తెలుగులో ఒక మాట చెప్తారు, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మన వైపు చూసుకుంటున్నాం కానీ మనం దేవుని వైపు చూడటం లేదు. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, మనం కొన్ని దేశాల్లో చర్చి బిల్డింగ్లు అంటే 100 ఎకరాలు. ఒకసారి మేము చదువుకునే రోజుల్లో చెప్తూ ఉన్నాడు ఒక సహోదరుడు, మా టీచర్ చెప్తూ ఉన్నాడు, మా అన్నయ్య పలానా చర్చిలో ఆయన ట్రెజరర్గా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు.
ట్రెజరర్గా ఉంటాడు. ఆ చర్చి లోపలికి మనం వెళ్ళాలంటే చర్చి బిల్డింగ్ దగ్గరికి గేట్లో ఎంటర్ అయినప్పుడే పక్కన అక్కడ ఒక మ్యాప్ ఉంటుందట. ఆ మ్యాప్ చూసుకొని లోపలికి వెళ్తేనే మరలా మనం బయటికి రాగలం. ఒక్కొక్క చర్చి 100 ఎకరాలు ఉంటాయి. మీరు అమెరికాలో కూడా చూడండి, చర్చిలు 100 ఎకరాల్లో ఉంటాయి. మేము అడిగాము అంతంత ఆస్తి వాళ్ళకి ఎలా వస్తుంది అని. ఎలా వస్తుంది? ఇందాక నేను చెప్పాను, ప్రతి వాళ్ళు దేవునికి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది అలాగ పెరుగుతూ ఉంటుంది. ఒకసారి చిన్న ఒక స్థానిక సంఘాన్ని గురించి నేను చదివేటప్పుడు, అది చిన్న ఒక బిల్డింగ్ కూడా కాదు. ఆ రోజుల్లో అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నేను చూశాను, ఒక పెంకుటిల్లు లాగా ఉందన్నమాట అది. ఆ తర్వాత ఏమైందంటే ఒక నలుగురు, ఒక 10 మంది, ఒక 20 మంది అక్కడ కూడుకొని కంట్రీ సైడు. ఆ తర్వాత ఒక్కొక్కరు అక్కడ సంఘం పెరగటం మాత్రమే కాదు, సంఖ్య పెరగటం మాత్రమే కాదు, ఆ తర్వాత అది కొన్ని 100 ఎకరాలు అయిపోయి ఒక యూనివర్సిటీ అయిపోయింది. అదే మన స్థానిక సంఘాలు అయితే ఎట్లా ఉంటాయంటే జనము పెరుగుతూ ఉంటారు కానీ దేవునికి ఇచ్చేటువంటి విషయం పెరగకపోగా కొన్ని విషయాలు అయితేనే ఏమవుతాయంటే అది ఎదిగేటువంటి దానికి బదులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇటుక పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని స్థానిక సంఘాలు అంటే నేను లిటరల్గా మాట్లాడుతున్నాను. అంటే ఒకవేళ దీని గురించి ఎవరన్నా ఇబ్బంది పడ్డా కానీ ఒకప్పుడు బ్యాప్టిస్టు చర్చిలకి కొన్ని ఎకరాలు ఉండేవి. అంటే బ్యాప్టిస్ట్ అంటున్నాను కదా, బ్యాప్టిస్ట్ కానీ సిఎస్ఐ కానీ మీరు చూడండి, ఒకప్పుడు ఎకరాల స్థలాలు ఉండేవి. ఇప్పుడు ఏమైనాయి అవన్నీ? ఎవరో కాదు, అందులో లోపల ఎవరైతే ఉన్నారో తలా కొంత మింగేశారు. ఇప్పుడు అవన్నీ మీరు చాలా ఆస్తులు కోట్లల్లో ఉన్నాయి. ఇది దేవునిదే, దేవునికి ఉంచాలే అనే ఆలోచన లేదు. అంటే మనం వాళ్ళని విమర్శించడం అని కాదు, పర్టికులర్గా మా చర్చి గురించి మాట్లాడుతున్నారంటారు కొంతమంది. మరి ఆ ఆస్తులు మీకే ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాం. ఆర్సీఎం ఆస్తులు అంత అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు లేవు, వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. ఇక మిగిలిన సంఘాలకి సరే అంత ఆస్తులు లేవు. ఇప్పుడు ఏమైపోయినాయి? మనము ఒకసారి న్యూస్లో కూడా చూసాం, నేలమాలిగలు అని చెప్పేసి అక్కడ తవ్వుతూ అంటే లోపల నుంచి బంగారము అక్కడ మొత్తము అదంతా కూడా బయటపడింది కదా, నిధులు బయటపడ్డాయి కదా. ఎందుకు అది అంత అక్కడ ఎందుకు నిక్షేపం అయ్యింది? చరిత్ర మనం చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏలినటువంటి ఆ రాజుల యొక్క ఆలోచన ఏమిటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇసుక రేణువు కూడా మన కాళ్ళ వెంట కూడా పట్టుకొని రాకూడదు, తెలియకుండా అని కాళ్ళు కూడా కడుక్కొని బయటికి వెళ్ళేవాళ్ళట. అంటే దేవుని దగ్గర నుంచి ఇసుక రేణువు కూడా నేను పట్టుకొని వెళ్ళకూడదు, నేను ఇవ్వటమే కానీ నేను ఆయన దగ్గర నుంచి పట్టుకొని రాకూడదని. అందుకనే ఇచ్చిందంతా అలా స్టోర్ అయిపోయింది. అదే మనమైతే మందంతా ఫుల్గా రివర్స్లో ఉంటుంది. మనం ఇసుక రేణువు కూడా ఇవ్వమో, మొత్తం అక్కడ ఉన్నదంతా కూడా లాగేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని గురించి ఉన్నతంగా ఆలోచన చేయగలుగుతామో, ఉన్నతంగా ఆలోచన చేసినప్పుడే సేవ కూడా ఉన్నతంగా ఎదిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి ఒకరు అడిగారు, మరి మన దేశంలో సేవ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే, మన దేశం సేవ అభివృద్ధి చెందటమో నిజంగా మన దేశంలో వాక్యము బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొదవేమీ లేదు. బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తారు, బ్రహ్మాండంగా వాక్యం చెప్తారు. కాకపోతే ఏంటంటే ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్నాం. ఆర్థికంగా బలహీనంగా ఉండి అభివృద్ధి సాధించడం అనేటువంటి సాధ్యపడదు. ఈ ప్రపంచంలో దేనికైనా సరే బ్యాక్ బోన్ ఏమిటి అంటే ఆర్థిక పరిస్థితులు. ఒక కుటుంబం నడవాలంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, ఒక దేశం నడవాలంటే ఆర్థిక పరిస్థితులు, సేవ పరిచర్య నడవాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. అట్లీస్ట్ కూర్చోటానికి ఒక మంచి స్థలమో, లేకపోతే 4 కార్యక్రమాలు చేసుకోవటానికి, లేకపోతే మనం వెళ్ళి సువార్త ప్రకటించడానికి, వీటన్నిటికీ కూడా ఆర్థిక పరిస్థితులే మూలం. ఒక మీటింగ్ పెట్టడానికి మనం గమనించినట్లయితే గత వారం కూడా మనం ఒక మీటింగ్ పెట్టాం. తర్వాత నేను ఆ లెక్క అదంతా కూడా చెప్తాను, ఎంత అయింది ఏంటనేటువంటిది. చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. మా లెక్క మొత్తం కూడా చూస్తే 1,25,000 రూపాయలు దాటిపోయింది. 1,25,000 రూపాయలు. అందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆ 1,25,000 రూపాయలు మనం మీట్ అయిపోయాం. అంటే మన స్థానిక సంఘం నుంచి 1,25,000 రూపాయలు వచ్చినాయి, ధారాళంగా వచ్చినాయి. అంత గుప్పెలు విప్పి ధారాళంగా ఇచ్చారు. చిన్నపిల్లలే ఒక్కొక్క కుటుంబం నుంచి 5,000 రూపాయలు వేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇక యవనస్తులైతే వాళ్ళ పాటికి వాళ్ళు మేము వంటకి చేసుకుంటాం, మేము డెకరేషన్ మేము చూసుకుంటాం, లేకపోతే వాటర్ మేము చూసుకుంటామని ఒక 30,000 పైన వాళ్ళు షేర్ తీసేసుకున్నారు. ఇక ఆ తర్వాత బాత్రూమ్లు, ఆ వాష్రూమ్స్ అవన్నీ కూడా క్లీనింగ్ మేము చేస్తామని మన అజయ్ బ్రదర్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఒకటి షేర్ చేసుకున్నారు. అట్లా ఒక్కొక్కటి షేర్ చేసుకొని నిజంగా కొన్ని స్థానిక సంఘాల్లో ఒక 10,000 రూపాయల మీటింగ్ అంటే అమ్మో మా వల్ల కాదనే వాళ్ళు ఉన్నారు. ధారాళంగా ఇచ్చేటువంటి మనస్సు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే సేవ అభివృద్ధి జరుగుతుంది. ఆ రివ్యూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లని నేను చదువుతూ ఉన్నాను.
చదువుతూ ఉండేటప్పుడు నేను మైకేల్ గారు ఉన్నప్పుడు మైకేల్ గారు చదువుతూ ఉన్నారు. ఇలాంటి మీటింగులు మీరు మరలా పెట్టాలని ఒక ఆయన రాశాడు ఫీడ్బ్యాక్. మరలా 2 లక్షలు ఉంటే మరలా పెడతాం అంటున్నాడు మైకేల్ గారు. మీటింగ్ అంటే 2 లక్షలు ఖర్చు అయ్యిద్ది, మరలా పెట్టాలంటే మరలా 2 లక్షలు ఉంటే మరలా పెడతాం. అంటే వాస్తవంగా ఏంటంటే ఇచ్చేటువంటి ఒక్కళ్ళు ఇవ్వాలంటే బరువు, కానీ ఇచ్చేటువంటి వాళ్ళు తలా కొంత షేర్ చేసుకున్నారనుకోండి అది పెద్ద కష్టం కాదు. రెండోది ఏమిటంటే మనం ఎంతైతే ఇచ్చామో అది విత్తుతున్నాం. ఆ విత్తినటువంటి దాన్ని ఏం చేస్తామంటే రేపు మరలా కోస్తాం. మరలా కోసినప్పుడు మనం మరలా ఇవ్వగలుగుతాం, మరలా విత్తుకోగలుగుతాం. ఇదేంటంటే మనం చూసినప్పుడు ఒక సైకిల్ ప్రాసెస్. అంటే సైకిల్ ఎట్లయితే గిర్రను తిరుగుతూ ఉంటుందో మనం విత్తితే మనం కోస్తాం. ఇక అది ఆగదు, అదొక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇది బ్రేక్ అవ్వాలంటే ఏంటంటే ఇచ్చే దగ్గర బ్రేక్ అయిందనుకోండి మరలా తిరిగి రాదు, విత్తకపోతే మనం కొయ్యలేం. కాబట్టి ఎప్పుడు ఇది ఎక్కడ ఆగుతుంది అంటే ఎప్పుడైతే విత్తటం ఆగుతుందో అప్పుడు కొయ్యటం ఆగుతుంది. మనం అసలేం విత్తకపోతే అసలేమి కొయ్యలేం. కాబట్టి మనం బైబిల్లో గమనించేటప్పుడు నిజంగా ఇవ్వటం అనేటువంటిది ఆత్మీయ జీవితానికి ఇవ్వటానికి సంబంధం ఉందా అంటే ఎస్, దెర్ ఈజ్ ఏ రిలేషన్షిప్. ఇంకా చెప్పాలి అంటే ఒక బలమైనటువంటి రిలేషన్ ఉంది. ఏమిటి అంటే ఇవ్వటం అనేటువంటి దైవ స్వభావం. దేవుడు ఈ నిరంతరం ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదంటే దేవునిది. అసలు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి చూడకుండా ఇచ్చేటువంటిది ఎవరంటే దేవుడు. తండ్రి ఆయన ఇచ్చాడు, కుమారుడు ఇచ్చాడు, ఆయన తన బిడ్డలు కూడా అలాగే ఇవ్వాలని కోరుకున్నాడు. కోరుకోవటం మాత్రమే కాదు, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే యెహోవా ఆయన, మనం ధర్మశాస్త్రం గమనించినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చదువుతూ ఉంటాం. దాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడి మాటను చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 16వ అధ్యాయం 16-17 వచనాలు. ఇజ్రాయేలీలకు సంవత్సరంలో ముఖ్యమైనటువంటి 3 పండుగలు ఉంటాయి. ఆ 3 పండుగలకు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16 మరియు 17 వచనాలు చూసినట్లయితే ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, పర్ణశాల పండుగలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు, కానీ 3 సార్లు మాత్రం ఇజ్రాయెల్ దేశానికి రావాలి, దేవుని మందిరానికి. పస్కా, పెంతుకోస్తు, పర్ణశాల, ఈ 3 పండుగలు 3 ముఖ్యమైనటువంటి పండుగలు అన్నమాట. పస్కా పండుగ దగ్గర నుంచి 50వ దినాన పెంతుకోస్తు పండుగ వస్తుంది. మరలా వెళ్ళి మరలా రాలేరు కాబట్టి ఇక్కడే 50 రోజులు వాళ్ళు ఉండటానికి ఖర్చులకి డబ్బులు తెచ్చుకొని అక్కడే ఉండి ఆ 2వ పండుగ కూడా చూసుకున్న తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి క్రీస్తు ప్రభు కూడా అలాగ పండగకి వెళ్ళి వచ్చే దారిలోనే తప్పిపోతాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని మరలా వెనక్కి వస్తూ ఉంటారు, మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. అంటే ఇజ్రాయేల్ నడుచుకుంటూ వచ్చేటువంటి ఆ యొక్క ప్రయాణాలన్నీ కూడా మీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. 17వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నాడు, ఈ 3 సార్లు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెనో. వట్టి చేతులతో ఎవరు కూడా కనపడకూడదు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, బీద విధవరాలు 2 కాసులు ఉంది, ఆ 2 కాసులు కూడా ఎందుకు ఇచ్చింది? దేవుని దగ్గరికి వట్టి చేతులతో రాకూడదు. ఒకసారి ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయనకి ప్రార్థన అంటే ఒకవేళ దేవుడు అంటే పెద్దగా విశ్వాసం లేదేమో. ఆయన చెప్తూ ఉన్నాడు, నాకు పాస్టర్లు అస్సలు నచ్చరండి అని. వాళ్ళ ఇంటి సందులో ఒక చర్చ్ ఉందట. ఆ పాస్టర్ గురించి చెప్తున్నాడు. ఎందుకు నచ్చరు అని అడిగాను. ఎందుకు నచ్చరంటే ఈ పాస్టర్లు ఉన్నారు కదండి, సరే తీసుకుంటే తీసుకోవచ్చు, డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు, కానుకిస్తే తీసుకోవచ్చు. ఆ పాస్టర్ గారు అక్కడ చర్చి ఉంటుందంట, అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారంట చర్చి దగ్గర. ఆ అడుక్కునే వాళ్ళు కూడా వచ్చి కానుకేస్తారంట. అడుక్కునే వాళ్ళ దగ్గర కానుక కూడా తీసుకుంటాడండి ఆయన అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ చర్చి దగ్గర అడుక్కునే వాళ్ళు వచ్చి కానుకేస్తారు, అడుక్కునే వాళ్ళ కానుక కూడా తీసుకుంటాడు ఆయన. లేనోళ్ళు కదా, వదిలిపెట్టవచ్చు కదా ఆయన. అంటే అసలు ఆయనకి బైబిల్ ఏమాత్రం తెలియదు, వెంటనే అర్థమవుతుంది. అడుక్కునే వాళ్ళ కానుక తీసుకుంటాడంటే అడుక్కునే వాళ్ళు దేవునికి ఇవ్వొద్దా, విత్తొద్దా, వాళ్ళు కోసుకోవద్దా?
ఈయన ఏ దృష్టిలో చూస్తున్నాడంటే వాళ్ళు డబ్బులు ఇస్తే ఈయన తీసుకుంటున్నాడు అనే దృష్టిలో చూస్తున్నాడు. కానీ ఈయనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు పాస్టర్ గారికి కాదు ఇచ్చేది, వాళ్ళు దేవునికి విత్తుకుంటున్నారు. వాళ్ళు విత్తుకుంటే వాళ్ళు కోసుకుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడే ఆయన ఏం చెప్తున్నాడంటే వట్టి చేతులతో ఎవరూ నా దగ్గరికి రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే బీద విధవరాలు 2 కాసులు ఉంటే ఆ 2 కాసులతో వచ్చి 2 కాసులు వేసేసింది అందులో. కాబట్టి ఇవ్వగలగటము అనేటువంటిది దైవ స్వభావం. ఈరోజు మీరు గమనించండి, మనకు చాలా ఉన్నా కానీ మనకి ఇచ్చేటువంటి మనస్సు అనేటువంటిది రావటం గొప్ప విషయం. ఇచ్చేటువంటి మనస్సు అందరికీ రాదు. మీరు కావాలంటే గమనించండి. భారతదేశంలో నేను రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు చెప్తాను. భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో బీదలు కూడుకునే సంఘము, కొంచెం ఎంప్లాయీస్ కూడుకునే సంఘాలు, బాగా ధనవంతులు కూడుకునే సంఘాలు అని 3గా వర్గీకరిస్తే, అంటే అప్పుడప్పుడు మేము స్టాటిస్టిక్స్ లెక్కేస్తూ ఉంటాం. బీదలు కూడుకునేటువంటి స్థానిక సంఘాలు, పేర్లు చెప్పను ఏ సంఘాలు అనేటువంటివి, చాలా ఎక్కువ సంఖ్యలో జనాభా ఉంటారు కదా, బీదలు కూడా అందరూ దాదాపుగా కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు సంఘాలు, కొంచెం ఎంప్లాయీస్ ఉండేటువంటి సంఘాలు, ధనవంతులు ఉండేటువంటి సంఘాలు. ఇక ధనవంతులు ఉండే సంఘాల గురించి పెద్దగా నేను మాట్లాడను. ఈ బీదలు ఉండే సంఘాలు, ఎంప్లాయీస్ ఉండే సంఘాలు అని 2గా వర్గీకరిస్తే ఇందులో ఏ సంఘాల్లో కానుక ఎక్కువ వస్తాయో తెలుసా? ఎంప్లాయీస్ ఉండే సంఘాల్లో. ఎందుకంటే వాళ్ళందరికీ నెల జీతాలు వస్తాయి. ఎవరి జీతం కూడా ఇవాళ 10,000 20,000 లేదు. పెద్ద పెద్ద జీతాలు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద కానుకలు వస్తాయి. అంతేనా? ఖచ్చితంగా కాదు. మనకి అంటే ఎంప్లాయీస్ అందరూ ఇవ్వటం లేదని నేను చెప్పను. ఎంప్లాయీస్లో ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీతానికి తగినట్లుగా వాళ్ళ డిజైన్ చేసుకుంటారు కుటుంబం. రాగానే ఇంటద్దె, పాల బిల్లు, లేకపోతే పిల్లలు స్కూల్ ఫీజులు, లేకపోతే బస్సులు, ఆటోలు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులో ఏమైపోతాయంటే దాదాపుగా ఇవ్వగలిగినటువంటి ఇచ్చే మనస్సున్న ఇచ్చే పరిస్థితి రాదు అక్కడ. ఈవేళ నేను చాలా కాలం నుంచి భారతదేశంలో ఇవన్నీ కూడా చదివేటప్పుడు స్టాటిస్టిక్స్, నిజంగా భారతదేశంలో బీదవాళ్ళు కాదు, ఎవరు ఒప్పుకోకపోయినా చాలా విషయాలు రాస్తూ ఉంటారు. నిజంగా భారతదేశంలో బీదవాళ్ళు కాదు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే బీదవాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఒకసారి నేను చెప్పుకుంటాను, బాంబేలో అడుక్కుని ఆయన చచ్చిపోతే ఎన్ని డబ్బులు బయటపడ్డాయని. పాపం బ్యాంకులో వేసుకోవడం తెలియక అన్నీ చిత్తుకాయితలాగా మూట కట్టేసి ఆయన ఉన్నటువంటి పాక కూడా కాదు, ఇంకా చిన్న దానిలో ఆయన ఉండే దానిలో మొత్తం పెడితే మొత్తం మూటలంతా ఇప్పి చూస్తే చిత్తుకాయితాలు కాదు, డబ్బులు, ఇచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి మూట కట్టేసి అక్కడ పెడుతూ ఉన్నాడు. బాంబేలో 1 గంట అడుక్కుంటే ఎంత వస్తుంది అనేది యూట్యూబ్లో కూడా వీడియోలు ఉంటాయి. అంటే అట్లని అడుక్కోమని చెప్పడం లేదు, బాంబే వెళ్ళి అంత ఆదాయం అయితే ఉన్నమాట నిజం అక్కడ. ఎందుకంటే ఇవాళ రేపు కొంచెం మనసున్న వాళ్ళు ఎవరిచ్చినా ఒక 10 రూపీస్ నోట్ అట్లా ఇస్తూ ఉన్నారు. కాబట్టి చాలా వస్తూ ఉన్నాయి. బీద వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది. ఎందుకంటే ఇంట్లో 4 ఉంటే 4 పనికి వెళ్తారు. ఇవాళ రేపు పనికి వెళ్తే 300-400, కనీసం 4 పనికి వెళ్తే భార్యాభర్త 2 పిల్లలు, 4 పనికి వెళ్తే 4 1600, ఒక 1600 అంటే 400 కూలి అసలు ఎక్కడా లేదు. రోజుకి ఒక 1000-2000 రూపాయలు. ఆదివారాలు తీసేసి 25 రోజులు వాళ్ళు పనికి వెళ్ళినా 50,000 రూపాయలు. ఇవి కాకుండా ప్రభుత్వమే ఇల్లు ఇస్తుంది, ఇంటి ఖర్చు ఉండదు, సొంత ఇల్లు ఇస్తుంది బీదవాళ్ళు కదా అని. ఇది కాకుండా ఏ జబ్బు వచ్చినా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఇస్తుంది, వైద్యం ఖర్చు ఉండదు. ఇది కాకుండా ప్రభుత్వమే వాళ్ళకి చదువులు చెప్పిస్తుంది, పిల్లలకి చదువులు ఖర్చు ఉండదు. ఇది కాకుండా స్కాలర్షిప్లు కూడా ప్రభుత్వమే ఇస్తుంది, వాళ్ళ దగ్గర ఏమి ఉండదని. ఇప్పుడు ఈ మిడిల్ క్లాసులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత ఆదాయం లేదు. ఒక్కళ్ళు కష్టపడితే భర్త, ఇంట్లో వాళ్ళందరూ బ్రతకాలి. చాలామంది మీరు నమ్ముతారో నమ్మరో కానీ సిస్టర్ని బయటికి పంపించరు, ఆత్మగౌరవం. సిస్టర్ బయటికి వెళ్ళి పని చేస్తుందా, ఉద్యోగం చేస్తుందా, అయ్యో అంటారు. ఆ జాలిమోహం చూడలేక వద్దులే నువ్వు ఇంట్లో ఉండి నేను వెళ్ళి కష్టపడతాను అంటారు కొన్ని కుటుంబాల్లో. అంటే పాపం ఆడ మనిషిని బయటికి పంపించారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చితికిపోయింది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజం ఇది. అందుకనే నిజంగానే పరిస్థితి చితికిపోయినా కానీ ఆమెను బయటికి పంపించరు. ఈ వచ్చే 10,000-20,000 రూపాయల జీతంతో వాళ్ళు ఇంటది కట్టుకోవాలి, భార్యను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి. వాళ్ళకి మీరు మిడిల్ క్లాస్లో చూడండి, చాలామంది అద్దీంట్లోనే ఉంటారు, సొంత ఇల్లు వాళ్ళకు ఉండదు. సొంత ఇల్లు ఒక కళ. అటు ధనవంతులకి సొంత ఇల్లు ఉంది, ఇటు ప్రభుత్వం ఇచ్చి వీళ్ళకి సొంత ఇల్లు ఉంది. భారతదేశంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఎవరంటే మిడిల్ క్లాస్. వైద్యం కూడా ఏదన్నా అయితే జబ్బు అలాగే పెట్టుకొని పెద్దదై చచ్చిపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకంటే వైద్యానికి వెళ్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు వచ్చినాయి కానీ ఒకప్పుడు వాళ్ళకి ఆ ఆరోగ్య భద్రత లేదు. పిల్లలంటే కూడా ఏదో కొద్దిగా వాళ్ళకి ఉంది కదా,
ఉంది కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా రావు. నిజంగా ఈ నలిగిపోతున్నటువంటి పరిస్థితిలో అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటాం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు దేవునికి ఏమి ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటే మనం అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఇవాళ నిజంగా అందుకనే ఎక్కడైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళే స్థానిక సంఘాలు కూడా బాగా ఇస్తున్నారు. ఒకసారి కొంతమంది కొన్ని చర్చిల పేర్లు చెప్పి ఇన్ని ఎకరాలు ఎలా కొంటున్నారు, అన్ని ఎకరాలు ఎలా కొంటున్నారు, ఈ బొలేరోలు ఎలా కొంటున్నారు, అయ్యి ఎలా కొంటున్నారంటే నిజంగా భారతదేశంలో బీదవాళ్ళు కాదు, ధనవంతులు వాళ్ళు ఇవ్వగలిగినంత ఎవరు ఇవ్వలేరు. దేవుని పని అంటే కూడా నిజంగా మీటింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 రూపాయలు 2000 రూపాయలు ధారాళంగా ఇచ్చేస్తారు. 50 మంది ఉన్నారంటే 50,000 అట్లా వచ్చేస్తాయి అంతే. 50 మంది ఉన్నారంటే 52 లక్షలు వచ్చేస్తాయి. కాబట్టి ఇచ్చేటువంటి మనస్సు కనుక ఉంటే వాళ్ళు ధారాళంగా ఇవ్వగలుగుతారు. ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనకు ఎప్పుడైతే మనం విత్తుకుంటాం, ఒకసారి ఒకరు అడిగారు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందుతారంటే, లేదు కదా అని విత్తటం మానేయకూడదు. మనకు లేనప్పుడే మనం విత్తాలి. ఎందుకంటే మనం ఎక్కువ కోసుకోవాలంటే ఎక్కువ విత్తాలి, ఎక్కువ విత్తితేనే ఎక్కువ కోసుకుంటాం. ఆ విత్తటం అనేది పెంచి 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 ఒక రోజుకు మనం ఏం చేయాలంటే మనం సమృద్ధిలోకి వెళ్ళేదాకా మనం విత్తుతూ ఉండాలి. లేదు కదా అని విత్తటం ఆపేస్తే వచ్చే సంవత్సరానికి ఇంకా తగ్గిపోతుంది. ఈ సంవత్సరం ఇంకా తగ్గింది కదా అని పోయిన 7 కంటే నిరుడు కంటే ఇంకా తక్కువ విత్తావు, మరలా ఇంకా తక్కువ కోసుకుంటావు. అలా నువ్వు ఎప్పుడైతే విత్తడం తగ్గించుకుంటూ వెళ్ళిపోతావో అలా పూర్తిగా ఒక రోజుకు మనం లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. యోవేలు గ్రంథం చదివేటప్పుడు అదే చెప్తూ ఉంటాడు. యోవేలు గ్రంథంలో ప్రజలందరి దగ్గర ఖాళీ అయిపోవటానికి, జీరోకి రావడానికి కలిగిన పరిస్థితి ఏంటంటే విత్తేది తగ్గించి చివరికి జీరో అయిపోయింది. ఎంతవరకు జీరో అయిపోయిందంటే ప్రజలెవ్వరి దగ్గర ఏమీ లేదు తినటానికి, చివరికి దేవుని దగ్గరకు వచ్చి నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలోకి వచ్చేసింది. దేవుని దగ్గర నైవేద్యం పెట్టకపోవడం అంటే దేశంలో ఎవరి దగ్గర ఏమీ లేదు దేవుని దగ్గర పెట్టడానికి కూడా. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నిజంగా మనము వీటి గురించి ఇచ్చేదాని గురించి మాట్లాడుకోవాలంటే, అవును, మన భౌతిక జీవితము ధనం మీద ఆధారపడి ఉంది, మన ఆత్మీయ జీవితము ధనం మీద ఆధారపడి ఉంది, ఇంకా చెప్పాలంటే సేవ కూడా ధనం మీద ఆధారపడి ఉంది, ప్రతి రిలేషన్ కూడా మనకు ధనం మీద ఆధారపడి ఉంటుంది, రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా ధనం మీద ఆధారపడి ఉంటుంది. ధనానికి దానికి ఏంటి సంబంధం అంటే, ఒక చదువు చెప్పించాలంటే ధనం కావాలి. దేన్నైనా సరే ప్రతి దాని వెనకాల ఉండేటువంటి ధనమే. ఆ విషయంలో జాగ్రత్తగా కనుక లేకపోతే మనమంతా కూడా ఫెయిల్ అయిపోతాం. నిజంగా ఇవాళ చాలా కుటుంబాలు ప్రధానమైన ఫెయిల్యూర్ కలిగిన కారణం ఏమిటి అంటే మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోవటం. ధనాన్ని నేర్చుకోవాలి, ధనాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాదు దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి నేర్చుకోవాలి. అంటే అభివృద్ధి చేయటం అంటే మనం ధనవంతులు అవటానికి కాదు, ఈ ధనం మీదే మనం మాత్రమే కాదు మన సమాజం ఆధారపడి ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా అభివృద్ధి చేసి సమాజానికి మనం ఉపయోగపడగలం అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి రోజుల్లో మనము ఈ ధనాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి మనం పరిశీలన చేద్దాం. కాబట్టి క్రీస్తు ప్రభు మన ధనం మీద ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, అక్కడ కలిగి ఉన్నాడంటే అవును, కానుకలు పెట్టి దగ్గర నిలబడి ఆయన పార చూశాడు, ధనవంతుల్ని పార చూశాడు, ఎంత ఇస్తున్నారని పార చూశాడు, ఒక బీద విధవరాలు ఇచ్చేదాన్ని కూడా చూశాడు, 2 కాసులు ఇస్తే ఆమెను గురించి ఆయన ఒక బోధ చేశాడు. కాబట్టి మనం ఇచ్చేదాని గురించి దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు, చాలా నిశ్చితంగా ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనము కూడా మనలో ప్రతి ఒక్కరూ ఎంత ఇస్తున్నారో ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇవ్వవలసిన అవసరం ఉందంటే అవును ఇవ్వాలి. 4 రకాల ప్రజలు, అస్సలు ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు, అరుదుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ధారాళంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇందులో నేను ఎక్కడ ఉండాలి అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకొని దాని కొరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు రాబోయేటువంటి రోజుల్లో మనలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి నలుగురికి ఇచ్చేటువంటి చేయగా మనల్ని మార్చాలని మనం అందరం కోరుకుందాం. అందుకొరకు దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.